ఈరోజు ఫస్ట్ వెల్కమ్ టు ఎగ్జాంపుల్స్. సో రేషియో ప్రపోర్షన్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం మనం. ఈరోజు కాన్సెప్ట్స్ వచ్చేసి దట్ ఈజ్ రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్స్. సో ఇప్పుడు నా క్లాస్ ఎట్లుంటుందంటే బై కీపింగ్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైక్ నా ఫస్ట్ ప్రియారిటీ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఆల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అండ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అండ్ ఆఫ్ కోర్స్ స్టేట్ లెవెల్ ఎస్ఐపిసి అండ్ గ్రూప్స్. సో మీ క్లాస్ మధ్యలో కూడా అది ఏ టాపిక్ ఏ ఎగ్జామ్కి ఇంపార్టెన్స్ తీసుకుంటే బాగుంటుందో అది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం లెట్ us get into the subject now. So first and one more important thing is that my class will be bilingual. నా క్లాస్ వచ్చేసి నేను బైలింగ్వల్లో తీసుకోవడం జరుగుద్ది. ఓకే, చలో ఫైన్. సో ఫస్ట్ వాట్ ఈజ్ రేషియో? What is ratio? So and what is the purpose of this ratio? సో కొంచెం ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఫస్ట్ రేషియో అంటే ఏంది, అది ఎందుకు యూజ్ చేస్తారు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆఫ్టర్ దట్ విల్ ఎంటర్ ఇన్ టు ద అదర్ కాన్సెప్ట్స్. సో రేషియో పర్పస్ ఏంటంటే యాక్చువల్గా వెన్ దెర్ ఈజ్ ఎ కంపారిజన్, టు మేక్ ద కంపారిజన్ ఈజీ, so we use a concept called ratio. కంపారిజన్ ఈజీ చేయడం కోసం మనం రేషియో అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాం. ఎలాగా? ఫర్ సపోజ్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఒక పర్సన్ ఉన్నాడు. లెట్ us assume ఏకి ఒక మంత్కి లైక్ ఒక 25 శాలరీ ఉంది, 25K శాలరీ వస్తుంది. బికి ఒక 50K శాలరీ వస్తుంది. సో దీస్ ఆర్ శాలరీస్. ఓకే, బట్ ఎవ్రీ టైం వాళ్ళు శాలరీ గురించి బయట డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఇన్ దాట్ కేస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శాలరీలు కంపేర్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, బి కంటే నాకు హాఫ్ వస్తున్నది, ఆర్ బి ఇప్పుడు బిల్డప్తో ఏం చెప్పుకోవచ్చు, ఏ కంటే నాకు డబల్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కంపారిజన్. సో ఆ కంపారిజన్ కోసం మనం యూజ్ చేసే కాన్సెప్టే రేషియో. సో ఇఫ్ నౌ ఐ వాంట్ టు టేక్ ద రేషియో బిట్వీన్ ద శాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి, ఏం కావాలి, శాలరీ ఆఫ్ ఏ అండ్ బి యొక్క రేషియో, ఇఫ్ దట్ ఈజ్ మై రిక్వైర్మెంట్. సో డైరెక్ట్ నేను ఏం తీసుకోవచ్చు, 25K is to 50K, which is 1:2. Means for every single rupee which A is getting, B will be getting 2 rupees for that. అర్థమవుతుంది అనుకుంటా. సో అట్లా సింపుల్గా మాట్లాడుకోవచ్చు. 25,000 50,000 అనే పెద్ద పెద్ద మాటలు కాకుండా సో సింపుల్ లాంగ్వేజ్లో 1:2. సో వాట్ ఎవర్ హీ ఈస్ గెట్టింగ్ ఐ విల్ బి గెట్టింగ్ డబల్, ఆర్ ఏ వుడ్ సే వాట్ ఎవర్ బీ ఈస్ గెట్టింగ్ ఐ విల్ బి గెట్టింగ్ హాఫ్ ఆఫ్ ఇట్. సో ఆ విధమైన కంపారిజన్ ఈజీ చేయడం కోసం మనం తీసుకున్న కాన్సెప్టే దిస్ కంపారిజన్. ఆ కంపారిజన్ని మనం యాక్చువల్లీ వీ కెన్ డూ దిస్ కంపారిజన్ ఇన్ 2 ways. ఇది 2 రకాలుగా చేస్తాం. ఫస్ట్ వచ్చేసి రేషియో, సెకండ్ వచ్చేసి పర్సంటేజ్. దట్ విల్ బి అవర్ న్యూ కాన్సెప్ట్, నెక్స్ట్ కాన్సెప్ట్. సో రేషియోస్ పోర్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మనం పర్సంటేజ్ కాన్సెప్ట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ కంపారిజన్ మనం 2 typesలో వేస్తాం. వన్ ఈజ్ రేషియో, అదర్ ఈజ్ పర్సంటేజ్. నౌ వీఆర్ ఇన్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రేషియో. సో ఇప్పుడు ఈ రేషియో గురించి మనం కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ మనము తెలుసుకుందాం. ఓకే fine. So just write down properties of ratios. So ratios యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఏముంటాయో మనం ఒకసారి తెలుసుకుందాం. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది రేషియో ఈజ్ దాట్, లెట్ us ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అండి నేను. లెట్ us say there is a ratio called 5:6. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ రేషియోను ఐ వాంట్ టు మల్టిప్లై దిస్ రేషియో విత్ ఎ నంబర్ కాల్డ్ సమ్ 2. ఇప్పుడు ఈ రేషియో ఎట్లా మారుతుందండి, 5 2s 10, 6 2s 12.
సో సమ్ బిగ్గర్ నెంబర్. సో ఫర్దర్గా ఇఫ్ ఐ వాంట్ టు డివైడ్ ఇట్, దెన్ మళ్ళీ ఎట్లా డివైడ్ చేయొచ్చండి? 2 5s 2 6s మీన్స్ ఈవెన్ దో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ 10:12, ఈవెన్ దో మనకది 10:12 లా కనబడ్డప్పటికీ మనము 5:6గానే దాన్ని చూడాలి. ఇది కొంచెం ఇంట్రడక్షన్ కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నాను. అండ్ దట్టు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇది మనకి ఫస్ట్ లైవ్ క్లాస్. సో కొంచెం టెక్నికల్గా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా కొంచెం మెల్లిగా పోతాను. జస్ట్ బియర్ విత్ మీ, ఫ్రమ్ క్లాస్ టు క్లాస్ ఐ విల్ ఇంప్రూవ్. మనకు కూడా ఒక కమ్యూనికేషన్ క్లారిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుందాం. సో దట్ మీన్స్ ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇఫ్ యూ రైట్ ఇట్ యాజ్ 5:6 ఆర్ ఇఫ్ యూ రైట్ ఇట్ యాజ్ 10:12, దెర్ ఈస్ నో డిఫరెన్స్ యాక్చువల్లీ. దెర్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్. సో ఇంకా నాకు నచ్చలేదు, I would multiply with any number actually. I don't have any problem with that. Let us say I want to multiply it with 15. 15 5s are 75. 15 into 6, 90. That means now if you write it as 75:90 or 5:6, both are same. Why? Because if you again divide them, then 15 5s are 15 6s are. So దీన్ని ఇంకొకలాగా కూడా సెకండ్ వేలో ఎట్లా చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం. Let us say there are some numbers like 24:36. ఇది ఒరిజినల్ నెంబర్ అనుకుందాం. సో నౌ ఐ వాంటెడ్ టు డివైడ్ దిస్ విత్ సమ్ నంబర్. సో దేంతో డివైడ్ చేయొచ్చు? డివైడెడ్ బై 12. 12తో డివైడ్ చేస్తే అది ఏమవుతుందండి? 2:3. బట్ ఇక నువ్వు ఏం చేస్తున్నావు? యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ విత్ ద ఫస్ట్ నెంబర్ అండ్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ సెకండ్ నెంబర్ ఆల్సో. ఏదో ఒక నెంబర్కి డివైడ్ చేసి పక్కకు జరుగుతా అంటే అది ప్రాపర్టీ కాదు. సో ఆర్ ఎల్స్ ఐ కెన్ ఆల్సో డివైడ్ ఇట్ విత్ 6. 6తో డివైడ్ చేస్తే 6 4s 6 6. ఇఫ్ యూ ఫర్దర్ డివైడ్ ఇట్ అగైన్ 2:3. సార్ ఇదంతా తెలిసిందే కదా సార్, మరి ఎందుకు చెప్తున్నారు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే, మన ఫస్ట్ బేసిక్ ప్రాపర్టీ మనకి ఈ విధంగా తెలుసు, బట్ దాని అప్లికేషన్ వచ్చేసి మనకు కొంచెం అర్థం చేసుకోలేము కొన్నిసార్లు. సో ఇప్పుడు నేను సింపుల్ ఒక స్టేట్మెంట్ ఏమి ఇవ్వదలుచుకున్నానంటే, ఇఫ్ వి మల్టిప్లై both the numerator and denominator of ratio, if you multiply both the numerator and denominator of the ratio with any number, then there will be no change in that ratio. సో మనకి కనుక ఒక రేషియో ఇచ్చినట్టయితే ఆ రేషియోని నువ్వు ఒక కామన్ నంబర్తో, ఎనీ నంబర్, కానీ ఎట్లా మల్టిప్లై చేయాలి? బోత్ టు ద న్యూమరేటర్ అండ్ అఫ్ కోర్స్ బోత్ టు ద డినామినేటర్. ఈ రెండుకి కనుక మనం మల్టిప్లై చేస్తే దాంట్లో ఏ విధమైన చేంజ్ అయితే ఉండదు. సిమిలర్లీ సేమ్ థింగ్, ఇఫ్ వి డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ denominator of the given ratio with the same value, then there will be no change. Okay, chalo చూడండి సెకండ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ డివైడ్ both the numerator and denominator of the ratio with any number, then there will be no change in the given ratio. సో ఆ రేషియోలో మనకు ఏ విధమైన చేంజ్ అయితే రాదు. అది రేషియో యొక్క ఫస్ట్ ప్రాపర్టీ. సో ఇప్పుడు నేను రేషియోని కొంచెం డిఫైన్ చేస్తున్నాను మీకోసం. ఏ విధంగా? రేషియో మీన్స్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A:B ఆర్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A/B. సో ఇక్కడ మనం ఫస్ట్ రాసేదాన్ని న్యూమరేటర్ అంటాము, సెకండ్ రాసేదాన్ని డినామినేటర్ అంటాం. అది ఈ ఫామ్లో అయితే టాప్లో ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటాము, బాటంలో ఉన్నదాన్ని డినామినేటర్ అంటాం. ఇంకొంచెం తేడాగా చెప్పాలంటే అప్పుడప్పుడు మనకు యూజ్ చేసే టర్మినాలజీ ఏంటంటే, యాంటిసిడెంట్ అని న్యూమరేటర్ని అంటాము, కాన్సిక్వెంట్ అని డినామినేటర్ని అంటాం. సిమిలర్లీ హియర్ ద న్యూమరేటర్ అదర్ నేమ్ ఈజ్ యాంటిసిడెంట్, డినామినేటర్ అదర్ నేమ్ ఈజ్ కాన్సిక్వెంట్. ఎందుకంటే ఒకసారి క్వశ్చన్లో రేషియోలో ఒక 2 టర్మ్స్ A:B
యాంటిసిడెంట్ ఈజ్ దిస్ మచ్ దెన్ వాట్ ఈజ్ కాన్సిక్వెంట్ అనే క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో అట్లాంటప్పుడు మనము న్యూమరేటర్ని ఉన్న అదర్ నేమ్ ఏంటి, డినామినేటర్కి ఉన్న అదర్ నేమ్ ఏంటో మనం కొంచెం క్లారిటీగా తీసుకుంటే బాగుంటుంది. సో దీనిపైన కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అది మనం నేర్చుకుందాం. ఆఫ్టర్ దిస్ ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే మనం ఈ రేషియోకి ఒక్కసారి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. సో ఒకసారి నేను చూస్తాను, మేబీ కొంతమందికి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కొంచెం చెప్పండి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఐ కెన్ సీ ఓన్లీ 3 members ఆన్లైన్. నౌ 4 members. ఎందుకంటే మధ్యలో ఇది నెట్వర్క్ కొంచెం అటు ఇటు డ్రాప్ అవ్వడం వల్ల కూడా ఇక్కడ నంబర్ వేరేలాగా ఉంటుంది. అందుకే మీరు ఏదైనా ఉంటే వెంటనే మీరు కమెంట్ చేసేస్తే నాకు అది ఇక్కడ కనబడుతుంది. ఐ కెన్ సీ దాట్ అండ్ ఐ కెన్ చేంజ్ ఇఫ్ ఎనీ చేంజ్ ఈజ్ నీడెడ్. సో అది మీరు కొంచెం కమెంట్ పెట్టడానికి ఇబ్బంది పడకండి. సో యూట్యూబ్ లైవ్ ఓకే, కొంతమంది అది షేర్ చేయమని అడుగుతున్నారు వేరే గ్రూప్స్లో. నేను అది షేర్ చేస్తాను, జస్ట్ 1 second. కొంచెం లైన్లో ఉండండి, నేను ఇది మన వాళ్ళకి షేర్ చేస్తాను. కొంతమంది పర్సనల్గా మెసేజెస్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఎగ్జాంపుల్స్ ఫర్ జాబ్స్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఫర్ జాబ్స్ అని ఉంటుంది. మీరు అక్కడ పోయి చూస్తే మీకు అది లైవ్ కనబడుతుంటుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా కొంతమందికి వేస్తున్నానండి, జస్ట్ బియర్ విత్ మీ ఫర్ ఫ్యూ సెకండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వేసాను, మన టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, బై ద వే టెలిగ్రామ్ గ్రూపు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వింటూ ఉంటే మీకు అప్డేట్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఏది కావాలన్నా టెలిగ్రామ్లో ఇది సెర్చ్ చేయండి, ఎగ్జాంపుల్స్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. ఇది సెర్చ్ చేయండి, టెలిగ్రామ్ ఛానల్. ఇది వచ్చేసి యూట్యూబ్ అండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ వింటున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు ఎగ్జాంపుల్స్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అని ఛానల్ మీరు సబ్స్క్రైబ్ దాంట్లో యాడ్ అయితే మీరు రిక్వెస్ట్ పెడితే నేను అది యాక్సెప్ట్ చేస్తాను. సో దాంట్లో యాడ్ అవ్వండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ నౌ లెట్ us get into the నెక్స్ట్ థింగ్. ఓకే, ఇంకొక పేజ్ యాడ్ చేసుకుంటా నేను. ఓకే, ఫైన్. సో ఇప్పుడు రేషియో గురించి ఏం మాట్లాడామండి? ఎనీ రేషియో విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A/B ఆర్ A/B, దట్ విల్ బీ కాల్డ్ యాజ్ రేషియో. ఆ రేషియో మన మెయిన్ పర్పస్ వచ్చేసి కంపారిజన్ పర్పస్లో యూజ్ చేస్తాము. అది ఎనీ టూ కంపారిజన్స్. సో దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ మనం ఏం నేర్చుకున్నాం? ఇఫ్ యూ మల్టిప్లై both numerator and denominator with the same value, there will be no change in the ratio. If you divide both the numerator and the denominator with the same value, there will be no change in the given thing. So this is the first basic property of the ratio. Tarvata ratio ka second property or ratio ni inkoncham detail ga manam describe cheskundam.
So if it is in the form of A is to B, this one I'll treat it as like నేను దీన్ని ఏమంటానంటే షేర్ 1 is to షేర్ 2 ఫామ్ ఆర్ షేర్ ఇస్ టు షేర్ ఫామ్ అని అంటాను నేను దీన్ని. సో ఏవైనా ఓన్లీ ఈక్వల్ పర్సన్గా ఈక్వల్ షేర్స్ డివైడ్ చేసే ఫామ్ ఏది అంటే ఇది A is to B. నెక్స్ట్ సెకండ్ టైప్ ఉంటుందండి, దాని గురించి మనం ఓకే ఫస్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. సో లెటస్ సే ఇది ఫస్ట్ పర్సన్ A, సెకండ్ పర్సన్ B యొక్క షేర్స్ దే ఆర్ ఇన్ ద రేషియో A is to B అని అనుకుంటే అప్పుడు మనము ఏ షేర్ ఎంత అవుతుంది అంటే దిస్ ఈజ్ ద షేర్ ఆఫ్ ఏ బై టోటల్ షేర్. సో ఏ యొక్క షేర్ ఏ ప్రపోర్షన్ ఉంటుంది, ఏ రేషియోలో ఉంటుంది అంటే షేర్ ఆఫ్ ఏ ఇస్ టు టోటల్ షేర్. ఇక్కడ షేర్ ఆఫ్ ఏ ఎంత ఉందండి, ఏ, ఐ రిప్రజెంటెడ్ విత్ ఏ. టోటల్ షేర్ ఎంత ఉంటుందండి, ఏ ప్లస్ బి. సో సిమిలర్లీ వాట్ క్యాన్ బి ద బి షేర్. సిమిలర్లీ ఇప్పుడు ఇది ఏమవుతుందండి మనకి షేర్ ఆఫ్ బి బై టోటల్ షేర్ ఆర్ ఏ షేర్ పోర్షన్ అని వచ్చినాయి. ఏ యొక్క పోర్షన్ ఎంత వస్తుంది, బి షేర్ పోర్షన్, ఓకే, ఆర్ వాట్ పోర్షన్ ఆఫ్ టోటల్ వాల్యూ విల్ బి ఏ గెట్టింగ్, అట్లా కూడా అడగచ్చు. సో షేర్ ఆఫ్ బి ఇక్కడ నేను దేంతో రిప్రజెంట్ చేస్తున్నాండి, బి బై ఏ ప్లస్ బి. సో దీన్ని మనం షేర్ ఇస్ టు షేర్ ఫామ్ అని చెప్పుకుంటాం. సో సెకండ్ టైప్ ఉంటుందండి, దానికి మనం వేరే నేమ్ ఇస్తాము, ఒకసారి చూద్దాం అది ఎట్లుంటుందో. ఐ విల్ బి రైటింగ్ ఇట్ హియర్, ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఏ బై బి ఫామ్. సో దీన్ని నేను ఏమంటానంటే షేర్ బై టోటల్ వాల్యూ ఫామ్, షేర్ బై టోటల్ వాల్యూ ఫామ్ అని నేను చెప్పుకుంటాను. అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. లెటస్ సే ఏ షేర్ ఈజ్ 2/3 of total. Let us say I am assuming A share is 2/3 అని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏమైందో ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ రొటేషన్ వల్ల అయితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు కదండి. స్క్రీన్ రొటేషన్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే లెట్ మీ నో. కొంచెం మీరు అది రెస్పాన్స్ ఇస్తేనే నాకు క్లారిటీ వస్తుంది. ఓకే ఫైన్, చూద్దాం. ఏదున్నా మళ్ళీ నాకు మీరు పర్సనల్గా నన్ను కాంటాక్ట్ చేసి చెప్పొచ్చు. హలో ఎవ్రీవన్, మధ్య మధ్యలో కొంతమంది యాడ్ అవుతున్నారు, మళ్ళీ డ్రాప్ అవుతున్నారు. ఐ డోంట్ నో వై. ఇఫ్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ కైండ్లీ లెట్ మీ నో. సో ఒకసారి నాకు చెప్పండి ఆ ప్రాబ్లం ఏంటి అని. సిన్స్ కొంతమందికి మేబీ స్క్రీన్ రొటేషన్ ప్రాబ్లం ఉండొచ్చేమో. Just let me know once. Okay fine, I'll continue as of now. That's fine. సో ఇప్పుడు దీని అర్థం ఏంటో ఒకసారి చూసుకుందాం. ఏ షేర్ ఎంత ఉందండి ఇక్కడ 2/3 అంటే అర్థం ఏంటో తెలుసా ఇక్కడ. if total units are 3 then A share is 2. అంటే దీన్ని ఇంకా ఎట్లా చెప్పాలంటే ఏ ఈజ్ గెట్టింగ్ 2 units out of 3 units. That is A share is 2 out of 3. సో దీని నుంచి మనం ఇంకొకటి కూడా నేర్చుకోవచ్చు. లెట్ us say there are 2 fellows A and B. In that if A is getting 2/3 then what is
బి షేర్, ఇది ఇంపార్టెంట్. ఇది లేకుండా మోస్ట్లీ ఈ కాన్సెప్ట్ లేకుండా మోస్ట్లీ అక్కడ క్వశ్చన్ అనేది మనకి ఫ్రేమ్ అవ్వడం అయితే జరగదండి. చలో, సో బి షేర్ ఏమవుతుంది? 3 ఏమనుకున్నామండి మనం? టోటల్ యూనిట్స్. ఇన్ దిస్ టోటల్ యూనిట్స్ ఏ ఈజ్ గెట్టింగ్ 2. మరి టోటల్ యూనిట్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? నో, నథింగ్. సో టోటల్ దెర్ ఈజ్ ఆల్వేస్ సేమ్. సో ఆ 3లో ఆల్రెడీ ఏకి 2 పోతే బీకి ఎంత రావాలండి? 1 యూనిట్. సో ఈ కాన్సెప్ట్ మనం కొంచెం ఎంత థరవ్గా ఉంటే మనకి అంత హెల్ప్ అయితే జరుగుతుంది. సో దట్ ఐ వాంట్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఏ షేర్ ఇస్తాను. లెట్ us say some 2/5. Then what is B share? If only 2 members are there, let us assume. So చెప్పండి ఒకసారి ఎంత అవుతుంది B share? సో టోటల్ షేర్ ఈజ్ 5. ఇట్ విల్ నెవర్ చేంజ్. ఈ 5లో ఏకి ఎన్ని పోయినాయండి? 2 పార్ట్స్ పోయినాయి. సో ఎంత రావాలండి? 3 పార్ట్స్ రావాలి. ఏ ఈజ్ గెట్టింగ్ సమ్ 4/7. ఇఫ్ దెర్ ఆర్ ఓన్లీ 2 మెంబర్స్, మరి బీకి ఎంత వస్తుంది ఒకసారి చెప్పండి. టోటల్ 7. 7లో 4 ఏకి వెళ్ళిపోయినాయి. ఇన్ ద సేమ్ 7 బీకి ఎంత రావాలి? 3 పార్ట్స్ రావాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారని అనుకుందాం. లెట్ us say ఏకి 1/2 వచ్చింది, బీకి 1/3 వచ్చింది, సికి ఎంత వస్తుంది? అజ్యూమ్ ఏబిసి ఓన్లీ దీస్ 3 ఫెలోస్ ఆర్ దేర్. వీళ్ళు ముగ్గురే ఉన్నారు అని అనుకుంటే, సో ఏకి 1/2 వస్తే, అగైన్ బీకి 1/3 వస్తే సికి ఎంత రావాలి? ఎనీ ఆన్సర్స్? నాకు కొంచెం మీరు కామెంట్ రూపంలో చెప్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. త్రీ బై 5 అంటున్నారు, అది పాత క్వశ్చన్. 3/7 ఓకే, అది సెకండ్. థర్డ్ వన్కి చెప్పండి. ఐ కాంట్ సీ ఎనీ ఆన్సర్స్. సరే, కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను, కొంచెం చిన్న ఇన్పుట్ ఇస్తాను. ఏబి కలిసి ఎంత అయిపోయిందో చూసుకోవాలి మనం ఫస్ట్. సో ఏ ప్లస్ బి ఎంత అని ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ ఎంత? 1/2. బి ఎంత? 1/3. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎంత అయిపోయింది? ఎల్సిఎం ఆఫ్ 2, 3 విల్ బి 6. సో 2 విల్ గో ఫర్ 3 times, 3 విల్ గో ఫర్ 1 time. సారీ 2 times. దట్ మీన్స్ ఇట్ ఈస్ 5/6. ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది అనుకుంటాం మీకు. సో ఏ ప్లస్ బి, ఇక్కడ టోటల్ యూనిట్స్ అనేది 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే వైల్ డూయింగ్ సమ్ క్యాలిక్యులేషన్స్ టోటల్ యూనిట్స్ చేంజ్ అవుతుంది, బట్ ఓవరాల్గా అవే ఉంటాయి. దాని గురించి మీరు ఇప్పుడే వరీ అవ్వద్దు. ఫర్దర్గా ముందుకు పోయిన కొద్దీ నేను మీకు క్లారిటీ అయితే నేను ఇస్తానండి. సో ఇప్పుడు మనము ఏబి కలిస్తే ఏదైతే రేషియో వచ్చిందో ఆల్ టుగెదర్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేద్దాం. సో డినామినేటర్ ఏందండి? డినామినేటర్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద టోటల్ యూనిట్స్ ఆర్ టోటల్ పార్ట్స్. సో టోటల్ ఇప్పుడు ఎంత అయినాయి? 6. వెరీ గుడ్. 1/6 వంశీకృష్ణ ఆన్సర్ ఇచ్చాడు. ఒక మేడం 5/6 చెప్పారు. ఇట్ మే బి ఏ ప్లస్ బి ఎంత అంటే దానికి రిప్లై ఇచ్చినట్టున్నారు. 5/6 ఇస్ ద కరెక్ట్ వన్, బట్ అది ఏ ప్లస్ బి టుగెదర్. సో సి యొక్క ఆన్సర్ కావాలి నాకు. సో సికి ఎంత వస్తుంది అంటే, ఇఫ్ దెర్ ఆర్ 6 parts అండ్ ఇన్ దట్ 6 ఏ అండ్ బి టుగెదర్ 5 parts వెళ్ళిపోతే, సో సి యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే, అవుట్ ఆఫ్ ది సేమ్ టోటల్ 6 parts, సో ఆల్రెడీ 5 వెళ్ళిపోయినాయి కదండి. సో ఓన్లీ 1 యూనిట్ అయితే అక్కడ మిగులుతుంది. దెర్ఫోర్ సి వాల్యూ విల్ బి దిస్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఏ వాల్యూస్ ఎక్కువగా రిపీట్ అవుతాయి అని మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది తెలిస్తేనే మనకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. మనం ఈ ప్రతి రిపీట్ అయ్యే వాల్యూకి మీరు అది ప్రొసీజర్ చేసుకుంటా పోతాను అంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. సో ఎగ్జామ్లో రిపీట్ అయ్యేటి ఫటాఫట్ ఇచ్చేస్తా చూసుకోండి. స్పెషల్లీ ఫర్ 3 members ఐ విల్ బి గివింగ్ యూ. చూడండి, 1/2, 1/3 వాట్ ఈజ్ సి వాల్యూ? 1/3, 1/4 వాట్ ఈజ్ సి వాల్యూ? ఇవి ఎక్కువ రిపీట్ అవుతుంటాయి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/5, 1/4 సి వాల్యూ. ఫస్ట్ ఇది చెప్పండి చూద్దాం, దాని తర్వాత. సో ఫస్ట్ ఆప్షన్కి సి వాల్యూ ఎంత అండి? ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ యూ? సి 1/2, 1/3 ఇది టోటల్ ఎంత అయితే మన మైండ్లో తిరిగిపోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ 1/2, 1/3 గివెన్, ఫర్ షూర్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5/6. దెర్ఫోర్ 6లో
ఏబి టుగెదర్ 5 పోయినాయి కాబట్టి సి ఎంత వస్తుందండి 1/6. అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఆన్లైన్లో ఉన్నారా అందరూ? ఉన్న వాళ్ళు కొంచెం రిప్లై ఇస్తే నాకు క్లారిటీ వస్తుంది. కొంచెం జర మీకు మధ్యలో ఏమన్నా చార్ట్స్ అవి ఉంటే కొంచెం అవాయిడ్ చేసుకోండి, సో దట్ మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ 1/3 1/4 ఇది మనం ఎల్సిఎం తీసుకుంటే మనకి 7/12 వస్తుంది. సో టోటల్ 12లో 7 పోతే ఆన్సర్ ఎంత 5/12. ఓకే 11/12 ఇచ్చారు, అదొకసారి చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆన్సర్ ఇస్తారు. ఓకే మేబీ వంశీకృష్ణ లాస్ట్ వన్కి ఇచ్చాడు అనుకుంటా ఆన్సర్. 1/5 + 1/4 దిస్ విల్ బీజ్ ఈక్వల్ టు 9/20. 20లో 9 అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ ఎంత అంటే 11/20. ఈ విధంగా మనం ముందే ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి, అప్పుడు మనకి ఎగ్జామ్లో దానివల్ల ఇబ్బంది అనేది జరగదు. లేకపోతే ప్రతిదీ ఎగ్జామ్లో సాల్వ్ చేసుకుంటూ పోతే ఇంకా బయటకు వచ్చిన తర్వాత సింగిల్ ఒకటే ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే టైం సరిపోలేదు, చాలా ప్రిపేర్ అయ్యాను, టైం సరిపోలేదు, ఆ మాటలు వినుకుంటా కూర్చోవాలి ఇంకా. సో ఐ కాన్లీ రిక్వెస్ట్ యూ నాట్ టు డూ దట్. సో అది కొంచెం చూసుకోండి. సో కొంచెం ఇది ఇంట్రడక్షన్, ఇంకా వస్తూనే ఉంటుంది, మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో కొన్ని క్వశ్చన్స్కి వెళ్దాం, ఎందుకంటే యూ మైట్ బి ఫీలింగ్ బోర్ ఎ లిటిల్ బిట్. సో ఆ బోర్నెస్ని తీసేయడానికి కొన్ని క్వశ్చన్స్ తెస్తున్నాను నేను. ఓకే ఫస్ట్ క్వశ్చన్ కొంచెం క్లాస్ ఇంటరాక్టివ్ ఉంటే అందరికీ హెల్ప్ అవుతుంది, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్? If a is to b is equal to 3:2 and a minus b is equal to 7, then what is the value of a, b? అంటే ఏబీలు ఏ రేషియోలో ఉన్నాయండి? ఇక్కడ 3:2 రేషియోలో ఉన్నాయి. ఓకే జనరల్ మెథడ్ అయితే మనం ఏమనుకుంటాం, జనరల్ టెక్స్ట్ బుక్ లాగా వేస్తే ఏం చేయాలి, అజ్యూమ్ a = 3x, అజ్యూమ్ b = 2x. సో a మైనస్ b ఇచ్చున్నాడు మనకి, సో దాని నుంచి ఏం రాసుకోవచ్చు నేను, a minus b is equal to అంటే ఏం చేయొచ్చు 3x minus 2x which is equal to 1x and that is given as 7. అంటే x వాల్యూ ఎంత వచ్చింది 7 వచ్చింది. మరి నాకేం కావాలి a, b. సో వాట్ ఈజ్ a వాల్యూ 3x, 3 7s are 21. వాట్ ఈజ్ b వాల్యూ 2x, 2 7s are 14. జనరల్ మెథడ్ ప్రతిసారి ఎక్స్ 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 అనుకుంటూ పోతే మనకి అవుట్పుట్ ఏమి ఉండదు, ప్రాబ్లం అయిపోద్ది. సో అందుకని చెప్పి మనం ఎప్పుడైతే డిఫరెన్స్ ఇచ్చాడో డైరెక్ట్గా మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలి, a:b 3:2 ఉంది కాబట్టి దేర్ డిఫరెన్స్ ఈజ్ 1 part కాబట్టి 1 part and this difference is given as 7. That means 1 part is equal to 7. If my 1 part is equal to 7, what is a? A is having 3 parts. What is b? B is having 2 parts. అర్థమవుతుంది అనుకుంటున్నా, ఇప్పటికి ఆన్సర్ మీకు తెలిసి ఉండాలి. సో 1 × 7 is 7, 3 × 7 is 21, 2 × 7 is 14. సేమ్ ఆన్సర్. బట్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ వన్ టు ద సెకండ్ వన్ ఈజ్, ఇక్కడ మీరు కొంచెం మైండ్ ఎక్కువగా పని చేయదు, నువ్వు అక్కడ పెన్ను పెట్టి క్యాలిక్యులేషన్ చేస్తేనే నీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇది అర్థమైందని అనుకుంటున్నా. మళ్ళొకసారి చూడండి, a:b 3:2. సో వాటి డిఫరెన్స్ ఆర్ సబ్ట్రాక్షన్ ఇచ్చాడు 7. సో నేను ఏని 3 parts, బీని 2 parts అనుకుంటే డిఫరెన్స్ 1 part అవుతుంది. ఆ 1 partని నేను డైరెక్ట్గా 7కి ఈక్వల్ అయితే చేసుకోవచ్చు. సో 1 part 7 అయితే ఏ వచ్చి 3 parts, బి వచ్చి 2 parts, 3 7s 21, 2 7s 14. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ క్వశ్చన్ రివర్స్ వే. ఈ రావనుకున్నారు మీరు, ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. నేను అవి మీకు తర్వాత పేపర్ చూపిస్తాను, ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో అడిగారో నేను మీకు అది రివీల్ చేస్తాను. ఓకే చలో నా కమ్ టు దిస్ క్వశ్చన్. బేసిక్ క్వశ్చన్ ఐ వుడ్ సే అఫ్ కోర్స్ ఈజీనే, బట్ ఏముందో చూద్దాం. a:b 3:2, a + b 15. దెన్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ a and b? సో
ఓకే, ఆల్రెడీ అనూష గారు ఇచ్చారు ఆన్సర్ 60 అని. చూద్దాం. సో ఇక్కడ డిఫరెన్స్ ఇవ్వాల, టోటల్ ఇచ్చారు a ప్లస్ బి అంటే a 3 పార్ట్స్ b 2 పార్ట్స్, మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 150. అంతే, సమ్ ఇచ్చాడు కాబట్టి ఆ యూనిట్స్ని లేదా పార్ట్స్ని సమ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 150. ఫ్యాక్టర్ ఎంతనో చూసుకోవాలి, ఇంటూ 30. 5 30 is 150. a ఎంత ఉంది? 3 పార్ట్స్. b ఎంత ఉంది? 2 పార్ట్స్. సో దట్ ఫోర్ ఇట్ విల్ బి 3 into 30 90. b will be 2 into 30 60. సో ఇన్ కేస్ ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ 2 వాల్యూస్ 2 క్వశ్చన్స్, ఏబి 2 వాల్యూస్ కూడా అడిగితే ఇదండి ఆన్సర్. అయితే దీన్ని కొంచెం ఏం చేయొచ్చు, నెక్స్ట్ వాడు వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ a 2a ప్లస్ 3b, ఇట్లా అడుగుతాడండి నెక్స్ట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా, ఇది కొంచెం ఈజీ క్వశ్చన్, మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. సో ఇది కొంచెం సతాయించాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని వాడు డిసైడ్ అయితే డైరెక్ట్ ఏబి అడగకుండా విల్ బీ ఆస్కింగ్, విల్ బీ ఫ్రేమింగ్ వన్ ఈక్వేషన్ అండ్ విల్ ఆస్క్ దట్ వాల్యూ యాక్చువల్లీ. దెన్ ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ మై ఆన్సర్? 2a. ఏ ఎంత వచ్చింది? 2 into 90. 3b. b ఎంత వచ్చింది? 3 into 60. హౌ మచ్ ఇట్ ఈస్? 180 180. ఇఫ్ యూ యాడ్ ఇట్ అప్ 360. బట్ ఇక్కడ ఏబీ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి. ఈ మెథడ్ నువ్వు ఖచ్చితంగా ఫాలో చేయాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకు? 2a 3b టోటల్ ఎన్ని పార్ట్స్ చెక్ చేయి సరిపోద్ది. వాట్ ఈస్ 2a? a ఈజ్ 3 పార్ట్స్. సో 2 into 3 6 పార్ట్స్ ప్లస్ 3b 3 into 2 6 పార్ట్స్. టోటల్ ఎంత కావాలి? 12 పార్ట్స్. 12 into 1 పార్ట్ ఎంత వచ్చింది మనకి? 30. 12 into 30 ఆన్సర్ విల్ బి 360. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి నా కోసం మీరు ఫస్ట్ క్లాస్ అయినందుకు ఆడియో ఒక్కసారి నాకు చెప్తే నేను కొంచెం ఇక్కడ డివైస్ని ఏమన్నా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈజ్ మై ఆడియో క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? అట్లీస్ట్ 1 or 2 members, కెన్ యూ ప్లీజ్ కైండ్లీ? అనూష గారు క్లియర్, వంశీకృష్ణ క్లియర్, థ్యాంక్ యూ సో మచ్. చలో నా ఐ విల్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ వన్. ఐ థింక్ ఇక్కడ ఇది చూసుకోండి, 2a ప్లస్ 3b ఈ టైప్లో, ఆర్ సమ్ 4a మైనస్ 2b అంటే ప్లస్ మైనస్, ఇంకా వాడికి 3 వస్తే మల్టిప్లికేషన్ డివిజన్ వాట్ ఎవర్ హీ వాంట్ హీ విల్ గో. సో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు చూజ్ యువర్ మెథడ్. సో ఇది ఒక్కసారి చూడండి, CGL 24లో అడిగి ఉన్నాడు ఈ క్వశ్చన్. ఏంది చూద్దాం. ఇప్పుడు మీకు డౌట్ ఉండే కదా ఇట్లాంటి ఈజీ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతాడా లేదా అని చెప్పేసి, చూద్దాం ఒకసారి. The ratio of the two numbers is 2:5 and the difference is 210. The smallest number is how much? If you have any previous year question papers, you just go and check it out. ఈ క్వశ్చన్ ఉందా లేదా. సో రేషియో 2:5, డిఫరెన్స్ ఇస్ 210. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? ఈ డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది కదా మనకి. సో దిస్ డిఫరెన్స్ ఈజ్ యాక్చువల్లీ 3 parts and that is given as 210. Now what is asking? The smallest అంటే ఏముంది? ఫస్ట్ది 2 parts. జస్ట్ ఇక్కడ ఫ్యాక్టర్ గెస్ అయిపోద్ది. 370 210, 2 into 70 140. సో క్వశ్చన్ ఈజీగా ఉంది అంటే రాదు అని కాదు, బట్ నువ్వు అది రాదు అని వదిలేయడం కన్నా వస్తే కుదిరినంత క్విక్గా ఎట్లా ఆన్సర్ చేయాలన్నది క్లారిటీ ఉంటే బాగుంటుంది. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో ఇది ఒక్కసారి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది యాక్చువల్గా అయితే అలిగేషన్ మిక్చర్స్ మోడల్ అండి, చూద్దాం. బట్ అలిగేషన్ మిక్చర్ అన్న ఇట్స్ అన్ అప్లికేషన్ ఆఫ్ రేషియో ప్రపోర్షన్ కాన్సెప్టే. క్వశ్చన్ ఏమంటుండే ఒకసారి చూద్దాం. 1/3 of the tank holds 80 liters of water. 1/3 of the tank holds 80 liters of water. Then the capacity of the water that half of the tank holds. డైరెక్ట్ అడగకుండా కొంచెం దాన్ని చిన్న మెలిక పెట్టినాడు. 1/3 జనరల్ మెథడ్లో వేద్దామా ఒకసారి మీకు అర్థం చేసుకోవడానికి. లెట్ us assume టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎన్ని యూనిట్స్ అనుకుందాం? ఒక x యూనిట్స్ అనుకుందాం. సో 1/3 ఆఫ్ x ఈజ్ 80 లీటర్స్. మరి x ఎంత అవుతుంది? 1/3 అక్కడ పోతే మల్టిప్లై చేస్తుంది 240 లీటర్స్. ఇక చూడండి 240 కూడా ఇచ్చున్నాడు. మనం క్వశ్చన్ సరిగా చదవకపోతే అది సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
సో మనకేం అడిగాడు, ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ హోల్డ్స్. సో హాఫ్ ఆఫ్ ది కెపాసిటీ కావాలి ఇండైరెక్ట్గా. హాఫ్ కెపాసిటీ ఎంత అండి, హాఫ్ ఆఫ్ 240 విచ్ ఈస్ 120. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ 240. ఇంత చేయకుండా నేనేమంటానంటే 1/3 వచ్చేసి 80 ఇచ్చాడు. 1/3 ఆఫ్ సంథింగ్ కాబట్టి ఇదిగో చూడండి 1 పార్ట్ ఈజ్ 180. అప్పుడు టోటల్ ఎంత, డినామినేటర్ ఎప్పుడైనా మనకు దేన్ని చూపిస్తుందండి, టోటల్ వాల్యూని చూపిస్తుంది. సో 3 పార్ట్స్. మరి 1/8 అయితే 3 పార్ట్స్ ఏమవుతాయి, 3 × 80 240. సో ఇదేంటండి ఇప్పుడు టోటల్. సో మనకేం కావాలి, హాఫ్ కెపాసిటీ. మరి హాఫ్ కెపాసిటీ అంటే ఎంత అవుద్దండి, హాఫ్ ఆఫ్ 240 విచ్ ఈజ్ ఈక్వల్ టు 120. క్వశ్చన్ చూసి గడబడ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ ఈజీ అండ్ బేసిక్ క్వశ్చన్ ఐ వుడ్ సే. ఓకే, ఇది ఒక బేసిక్ మోడల్ అండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వరకు 1 టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది, అదేంటో ఒకసారి చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా బ్యాంకులో అడగడానికి కొంచెం ఛాన్స్ ఉండదు. అదర్ దెన్ బ్యాంక్, రిమైనింగ్ ఆల్ ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మోడల్ దీనే పట్టుకొని కూర్చోకుండా ముందే చెప్పేస్తున్నాను నేను. కావాలంటే మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పోయి చెక్ చేసుకోండి. అలా అని చెప్పి వదిలేస్తే అది కూడా తప్పే. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. బికాస్ ఇప్పటివరకు ఇవ్వలేదంటే ఇవ్వరని కాదు. సో బట్ టైం వేస్ట్ చేసుకోవద్దు ఎక్కువ. ఇఫ్ m is to n is equal to 3:2, then what is 4m plus 5n by 4m minus 5n? Method 1, I cannot say it is important, కానీ ఇంపార్టెంట్గా ఫీల్ అయి నువ్వు నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, అదేందో మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఆన్సర్ 11 అని ఇచ్చేస్తున్నారు, వెరీ గుడ్. కొంతమంది అయినా యాక్టివ్గా ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం, మెథడ్ 1 నేర్చుకుందాం. m is to n is 3:2. In that case, can I assume m is equal to some 3k, n is equal to 2k, x k నువ్వు ఏమైనా పెట్టుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. వాట్ ఈస్ గివెన్ ఈక్వేషన్, 4m plus 5n by 4m minus 5n. సో సబ్స్టిట్యూట్ చేయి. 4 into m ఎంత, 3k, ప్లస్ 5 into n ఎంత, 2k, by m plus 4m again 4 3s are 12k minus 5n 5 2s are 10k. సో ఇది 12 plus 10 22k, 12 minus 10 2k. చూడండి ఇక్కడ జాగ్రత్త చూడాలి, k గాట్ క్యాన్సిల్. ఇక్కడ k అంటే 1000 కాదండి, ఒక వేరియబుల్ అనుకున్నాను నేను ఏదో ఒకటి. ఓకే, దెర్ఫోర్ మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందండి, 11 వచ్చింది. ఇది వాటర్ మార్క్ నేను నెక్స్ట్ క్లాస్లో కొంచెం అది తగ్గిస్తాను లేదా తీసేస్తాను, దాని గురించి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ 1 మెథడ్. బాగుంది కదా మెథడ్. సింపుల్గా ఏది రేషియో తీస్తారో ఆ రేషియోని ఎక్స్లోనో కేలోనో దేంట్లోనో అజ్యూమ్ చేసుకుంటాం. అజ్యూమ్ చేసుకున్న తర్వాత మనకు ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ నాకేమనిపించిందంటే నేను అంత కష్టపడి కేని అజ్యూమ్ చేసుకుంటే లాస్ట్లో వచ్చేసి కే నాకు హ్యాండ్ ఇచ్చేసింది, క్యాన్సిల్ అయిపోయింది. దెన్ వై షుడ్ ఐ అజ్యూమ్ ఇట్ యాజ్ సమ్ కే. మరి ఇప్పుడు కే అజ్యూమ్ చేసుకోకుండా ఇఫ్ ఐఎమ్ అజ్యూమింగ్ m is to n as it is given as 3:2, my question is that can I take directly m is equal to 3, n is equal to 2? Can I? అజ్యూమ్ చేసుకోవచ్చా చేయకూడదా అన్నది ఇంపార్టెంట్ మనకి. ఒకసారి చూద్దాం. అజ్యూమ్ చేసుకున్నాం. వాట్ ఈజ్ మై క్వశ్చన్, 4m plus 5n by 4m minus 5n. 4m 4 3s are 12 plus 5n 5 2s are 10 by 12 minus 10. అంతే కదండి, ఎందుకంటే అక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ మల్టిప్లికేషన్ టర్మ్స్ ఏం మారలేదు కాబట్టి సేమ్ ఉంటాయి వాల్యూ. 12 minus 10 ఎందుకంటే 4m 5n చేంజ్ అవ్వదు. 22/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 11. సో ఇట్లా వాడచ్చు, తప్పు లేదు. దీంట్లో ఇంకొంచెం దీని ఎక్స్టెన్షన్ ఉంది, అది నేను నెక్స్ట్ క్వశ్చన్కి మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడే చెప్తే అది మీకు కొంచెం అర్థం అవ్వదు.
దాంతోపాటు కవర్ చేస్తాను. సో ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఏం డిసైడ్ అయినా ఇన్స్టెడ్ ఆఫ్ అజ్యూమింగ్ సమ్ కే ఆర్ ఎక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి బదులుగా డైరెక్ట్గా మనం ఆ ఇచ్చిన వాల్యూని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలి నేను? హ్యావ్ టు టేక్ మై ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బి ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 5. తీసుకో. ఏ ప్లస్ బి ప్లస్ సి 7 ప్లస్ 3 ప్లస్ 5 బై 2a 2 into 7 14 plus b 3 minus 5. So 7 plus 3 10 plus 5 15 by 17 minus 5 కాబట్టి 12. 3 5s are 3 4s are 5 by 4. Yes, Sneha answer correct, Vamshi and Anusha. Okay, thank you so much. 5 by 4. So very good. So ఇది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి అప్లై అయ్యేదా లేదా చూద్దాం. మళ్ళీ నేను వెనక్కి వస్తానండి. యూ డోంట్ థింక్ దట్ స్పీడ్ అయింది, కన్ఫ్యూజ్ అయింది. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఎ సెకండ్. అర్థమవుతుందని అనుకుంటున్నా బికాజ్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి. x is to y is equal to 2 is to 1. Then what is the value of x square plus y square by x square minus y square? సో మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం ఇప్పటివరకు? x వాల్యూ 2 తీసుకో, y వాల్యూ 1 తీసేసుకో, సరిపోద్ది. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే ఏమవుద్దండి? x స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 4 ప్లస్ 1 బై 4 మైనస్ 1 5 by 3. ఓకే, దీన్ని కూడా ఆన్సర్ వచ్చేసి వెరీ గుడ్. ఏం లేదు, ఏదైతే వాల్యూ ఇస్తాడో డైరెక్ట్గా ఇచ్చిన కండిషన్స్లో సబ్స్టిట్యూట్ చేయడమే, అంతకు మించి నువ్వు చేయడానికి ఏమీ లేదు. కానీ బట్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు దిస్ క్వశ్చన్. ఆల్రెడీ నా క్లాసెస్ విన్న వాళ్ళకి కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు ఆల్ ద క్వశ్చన్స్ అగైన్ ఇన్ ద రివర్స్. ఇఫ్ x is to y is equal to 3 is to 2, then what is the ratio of 2x square plus 3y square is to 3x square minus 2y square? Directly take x is equal to 3, y is equal to 2. నాకేం కావాలి? 2x square plus 3y square is to 3x square minus 2y square. So 2 into x square 3 square 9 plus 3 into y square 2 square 4 is to 3 into x square 3 square 9 minus 2 into y square 2 square 4. 18 plus 12 30. 27 minus 8 19. 30 is to 19. ఇక్కడ మనం చిన్న క్యాలిక్యులేషన్స్ ఉన్నప్పుడు కొంచెం చూసుకొని చేసుకుంటే అయిపోతుంది. చూద్దాం ఒకసారి. 9 2 18 12 30 27 minus 8 19. ఆప్షన్ డి అని ఇచ్చారు ఈ క్వశ్చన్గా. మీరు నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నారా? ఐ థింక్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయినారు. ఇక్కడైతే ఆప్షన్ సి మనకి. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఎవరైనా నెక్స్ట్ క్వశ్చన్స్ అట్లా ముందే ఆన్సర్ ఇవ్వకపోతే అక్కడ క్వశ్చన్ నెంబర్ ఇచ్చి ఆన్సర్ ఇవ్వండి. సో దట్ ఇట్ విల్ బీ క్లియర్ ఫర్ అస్. లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? చలో నా ఒకసారి చూద్దాం. పి ఈజ్ టు క్యూ, క్యూ ఈజ్ టు ఆర్. వాస్తవానికి ఇది ఇంకొంచెం ఎక్స్టెండెడ్ కాన్సెప్ట్ ఉంటుంది. P is to Q is given as 3 is to 4. Q is to R is given as 4 is to 7. మిడిల్ టర్మ్స్ కామన్ ఉండాలి, దాన్ని మనం కంటిన్యూటీ అంటాం. అది నేను నెక్స్ట్ ఇస్తాను మీకు కాన్సెప్ట్. అది దట్ విల్ బి మై సెకండ్ కాన్సెప్ట్. దాన్ని కంటిన్యూటీ అంటాం. ఇది కంటిన్యూటీలో ఉన్నప్పుడు అంటే క్యూతో ఎండ్ అయితే క్యూతో స్టార్ట్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ as కంటిన్యూటీ. ఇన్ దాట్ కేస్ దిస్ మిడిల్ వాల్యూ షుడ్ ఆల్సో బి సేమ్. సేమ్ లేకపోతే మనం చేసుకుంటాం, సేమ్ ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఫార్చునేట్లీ దీస్ వాల్యూస్ ఆర్ సేమ్. So from this what I can write means actually P is to Q is to R, I can take it as 3 is to 4 is to 7. ఇంకేముందండి, కండిషన్ ఇచ్చాడు కదా, సబ్స్టిట్యూట్ చేసి. వాట్ ఈస్ P plus Q? 3 plus 4 7, Q plus R 4 plus 7 11, R plus P 7 plus 3 10. 7 is to 11 is to 10. బట్ ఇక్కడ మనకి చూస్తే 3 టర్మ్స్ ఇచ్చాడు PQR. ఇప్పటివరకు ఓన్లీ 2 టర్మ్సే ఉన్నాయి, ఇప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి. మరి ఆ 3 టర్మ్స్ అని డైరెక్ట్గా ఇచ్చాడంటే డైరెక్ట్గా ఇవ్వలేదు. సో అదొకటి మనం చూసుకోవాలి. ఇంకా అంతకుమించి పెద్దగా ఏమీ లేదు మనకి. ఇక్కడ చూసుకో, ఇంకా A is to B is equal to C is to D is equal to E is to F is equal to 5 is to 7. అంటే if A is 5, B is 7. Again C is 5, D is also 7. If E is 5,
ఎఫ్ ఈజ్ ఆల్సో 7. అన్నీ కూడా ఒకే వాల్యూ. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా పెడతా ఉంటాడు మధ్య మధ్యలో. సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ విత్ దాట్. ఇంకా ఏముందండి, డైరెక్ట్గా ఇది తీసుకొని వెళ్ళిపోవాలి. చలో సబ్స్టిట్యూట్ కరో. 3 ఇంటూ ఏ, ఇక్కడ కొంచెం డార్క్ ఉంది, నేను కింద రాస్తున్నా. 3 ఇంటూ ఏ, 3 5 డైరెక్ట్ వాల్యూ రాస్తా. ఇఫ్ యూ కోఆపరేట్, 3 5 15 ప్లస్ 5c, 5 5 25 ప్లస్ 11e, 11 5 55. ఐఎమ్ జస్ట్ రిపీటింగ్. 3a, a is 5, 3 5 15, 5c, 5 5 25, 11e, 11 5 ఆర్ ఎల్స్. ఇంకా ఓకే, దీని గురించి మాట్లాడదాం. 3b, నువ్వు గమనిస్తే ఇక్కడ ఏసిఈ, ఈ మూడు కూడా ఫస్ట్ ఉన్నాయి చూడండి, ఏసిఈ అంటే దీన్ని మనకి ఇంకా సింప్లిఫై చేసిండు యాక్చువల్గా. తర్వాత నువ్వు గమనిస్తే బీడిఎఫ్ అన్నీ కూడా సెకండ్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటండి 7 7 7, ఇవన్నీ ఏంటండి 5 5 5. సో ఇన్ దిస్ కేస్ యాక్చువల్గా మనం ఇంత చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా ఇవన్నీ సేమ్ కాబట్టి 3 + 5 8, 8 + 11 19 ఇంటూ 5. నెక్స్ట్ 3 + 5 8, 8 + 11 19 ఇంటూ 7. చూడండి, నేను ముందు జాగ్రత్తగా అది మల్టిప్లై చేయలేదు. ఎందుకు, ఒక్కోసారి అట్లా ఉంచితేనే మనకి క్యాన్సలేషన్స్ అనేటివి ఈజీగా అవుతాయి. సో వాట్ ఈస్ ద ఫైనల్ రేషియో అండి, 5:7, ఆప్షన్ 3. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఫైనల్ ఎగ్జామ్లో దిగుతూ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లేదు అంటే నువ్వు మర్చిపోయా 5 5 5 అన్నీ రాసుకుంటా పోతే ఒక కొన్ని సెకండ్స్ టైం అనేది మనకు వేస్ట్ అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు డిస్కస్ చేసినాము, అది వేరు. ఇప్పుడు చూద్దాం ఇదేంటో. ఎందుకంటే ప్రతి మెథడ్కి షార్ట్ కట్ అని ఏదైతే హెడ్డింగ్ పెడతామో మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి షార్ట్ కట్కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఒక సిచ్యువేషన్లో అది ఎక్స్పైర్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉంటాయి. అది ఏ సిచ్యువేషనో మీకు తెలిసి ఉండాలి. అగైన్ x is to y is 2:1. then what is the value of, చూడండి అదే క్వశ్చన్ మళ్ళీ రాస్తున్నా. x is to y is 2:1. then what is x³ + y³ by x² - y². మనకి జనరల్గా ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఆన్సర్స్ చెప్పండి తొందరగా. సో దీన్ని ఏమని చేస్తాం, 2³ is 8 + 1³ is 1/2, 2² is 4 - 1, 9/3. Answer is 3. Very good. Majority answers the same, but it is a wrong answer. ఇది 100% రాంగ్ ఆన్సర్. ఓకే, కొంతమంది ఆన్సర్స్ లేట్ వస్తున్నాయి. మేబీ మీరు లైవ్లో కొంచెం వెనకబడి ఉంటారు, దాన్ని కొంచెం రీఫ్రెష్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆర్ఎల్స్ కొంచెం కేర్ఫుల్ ఉండండి. దట్స్ ఫైన్. ఇది రాంగ్. ఎందుకు సార్ రాంగ్, మీరు చెప్పిందే చేసినాం కదంటే, ఆఫ్ కోర్స్ నేను చెప్పిన మెథడే చేశారు. బట్ ఒక్కసారి నా మెథడ్ ఏందో రివైజ్ చేద్దాం. ఓకే, లెట్ us check out what is my method. If x is to y is equal to 2:1, I can assume it like 2k, 1k. So I can take it as x, I can take it as y. కొంచెం మీరు ఇప్పుడు రిక్వైర్మెంట్ని చూస్తే కొంత క్లారిటీ వస్తుంది. వాట్ ఈజ్ మై రిక్వైర్మెంట్ నౌ, x³ + y³ by x² - y². x³ అంటే 2k హోల్ క్యూబ్, 1k హోల్ క్యూబ్, 2k హోల్ స్క్వేర్, 1k హోల్ స్క్వేర్, 2k హోల్ క్యూబ్ అంటే 8, 2³ 8k³ ప్లస్ k³ బై 2² 4k² ప్లస్ k². అది మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ అంటే 9k³ బై 5k². సారీ, ఇది మైనస్ కదా డినామినేటర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, సారీ ఫర్ దిస్. -3k²
3 ఇంటూ కే క్యూబ్ బై కే స్క్వేర్ ఇస్ కే. మరి 3K రెండు ఒకటేనా? కాదు కదా. మరి ఎక్కడ మిస్టేక్ అయింది? దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ degree of the given equation. Here it is the degree of the numerator and denominator. అసలు ఇది x వాల్యూ y వాల్యూ రేషియో ఇస్తే డైరెక్ట్గా తీసుకోవాలనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టినాం మనం ఇక్కడ చూడు. హియర్ న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎంత? 1. డినామినేటర్ డిగ్రీ ఎంత? 1. డిగ్రీ అంటే ఏంది? హైయెస్ట్ పవర్. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1 1 1 1. సో ప్రతి టర్మ్లో కే పవర్ ఎంత ఉంటుంది? ఓన్లీ 1. సో న్యూమరేటర్లో, డినామినేటర్లో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్లో ఇక్కడ త్రీ ఉంటాయి మీరు కన్సిడర్ చేయాల్సినవి. ఆ డిగ్రీ ఎక్కడెక్కడ సేమ్ ఉండాలి అంటే ఫస్ట్ వన్ ఈజ్ న్యూమరేటర్ డిగ్రీ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ డిగ్రీ. అండ్ న్యూమరేటర్ డిగ్రీ అంటే దాని అర్థమైంది యాక్చువల్గా డిగ్రీ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ టర్మ్స్ షుడ్ బి సేమ్. ఇది ఇంపార్టెంట్. ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ సేమ్ ఉండాలి. టర్మ్ అని ఎట్లా అంటాను? ఇక్కడ ఏంటంటే టర్మ్స్ అంటే 4m alone is a term. This is one term. 5n is a term. 4m is other term. 5n is other term. 4m యొక్క డిగ్రీ ఎంత? 1. 5n యొక్క డిగ్రీ ఎంత? 1. 4m యొక్క డిగ్రీ ఎంత? 1. 5n డిగ్రీ ఎంత? 1. ఓవరాల్గా న్యూమరేటర్ యొక్క డిగ్రీ ఎంత? 1. డినామినేటర్ యొక్క డిగ్రీ ఎంత? 1. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఆ కే అనే వేరియబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. చెక్ చేసుకో. ఇక్కడ ఏ డిగ్రీ 1, బి డిగ్రీ 1, సి డిగ్రీ 1. 2a డిగ్రీ 1, బి డిగ్రీ 1, సి డిగ్రీ 1. ఇండివిజువల్ ఆల్ టర్మ్స్ ఆర్ హ్యావింగ్ ద డిగ్రీ 1. ఓవరాల్ న్యూమరేటర్ డిగ్రీ ఎంత? 1. డినామినేటర్ యొక్క డిగ్రీ ఎంత? 1. సో ఇక్కడ మనం చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎక్స్ స్క్వేర్ డిగ్రీ ఎంత? 2. వై స్క్వేర్ డిగ్రీ ఎంత? 2. ఎక్స్ స్క్వేర్ డిగ్రీ ఎంత? 2. వై స్క్వేర్ డిగ్రీ ఎంత? 2. మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది ఈక్వేషన్. డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈక్వేషన్. ఒకవేళ టర్మ్స్ తీసుకుంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది టర్మ్స్ విల్ బి కాల్డ్ యాజ్ డిగ్రీ. న్యూమరేటర్ తీసుకుంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది న్యూమరేటర్. యాక్చువల్ టర్మ్కి హైయెస్ట్ పవర్ అని అనము, బికాస్ టర్మ్ అనేది సింగిల్ థింగ్ అవుతుంది కాబట్టి. సో highest power of the numerator is called degree. Highest power of denominator will be called as degree. And degree of both numerator and denominator should be same. It should be same. So ikkada same e kada. Numerator degree enta 2, denominator degree enta 2. That means I can directly take the value of that ratio as x and y. Malli check chesko. X square degree 2, 3y square degree 2, 3x square 2, 2y square 2. సో లెఫ్ట్ సైడ్ ఉంటే న్యూమరేటర్, రైట్ సైడ్ ఉంటే డినామినేటర్. ఇది రేషియో ఫామ్, ఈస్ టు ఫామ్లో ఉంది కాబట్టి అగైన్ ఐ వుడ్ సే డిగ్రీ సేమ్ ఇన్ బోత్ ద కేసెస్. సో ఐ కెన్ యూజ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ అన్ని పవర్స్ కూడా సేమే, అన్ని పవర్స్ కూడా 1. సో డిగ్రీ మళ్ళీ సేమ్ అవుతుంది. ఇక్కడ కూడా డిగ్రీ సేమ్ అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, నేను ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాను, ఇఫ్ యూ పర్మిట్ మీ. ఏంటా స్టేట్మెంట్? In this case degree of numerator is 3 and degree of denominator is 2. మరి న్యూమరేటర్ డిగ్రీ, డినామినేటర్ డిగ్రీ సేమ్ లేదు కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చా అంటే నో, దిస్ ఈజ్ ద ఎక్స్పైరీ టైమ్ ఫర్ దట్ షార్ట్ కట్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ షార్ట్ కట్, we cannot use it further. So in that case actually మరి sir general method పోవాలా? No, if you go general method also what is your result? 3k. సో మనకి ఎగ్జాక్ట్ ఒక నంబర్ ఉండదు అక్కడ.
సో ఆప్షన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. మోస్ట్ ప్రాబబ్లీ దీనికి సూటబుల్ ఆన్సర్ ఎట్లా ఇస్తాడు అంటే అతను ఆన్సర్ ఈజ్ కెనాట్ బీ డిటర్మైన్డ్. ఈ టైప్ ఆఫ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లోనో ఫోర్త్ ఆప్షన్లోనో మనకి కనబడకుండా పెట్టేస్తాం. మనం ఫ్లోలో పోయేసి 3 అంటాం, అది ఫస్ట్ ఆప్షన్లోనో సెకండ్ ఆప్షన్లోనో పెట్టేస్తారు. సో దీనికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ కెనాట్ బీ డిటర్మైన్డ్. సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ ఆఫ్ రేషియో. బేసిక్ రేషియోని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని చెప్పి మనం ఈ మొత్తం దాంట్లో డిస్కస్ చేసి ఉన్నాం. కొంచెం ఆన్లైన్ వచ్చిన వాళ్ళు ఈ లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి ఇప్పటివరకు మీరు చేయకపోతే. సో ఐ కెన్ సీ సమ్ 10 మెంబర్స్ నా. సో లైక్ చేసేవాళ్ళు చేస్తున్నారు, కొంచెం టైం ఇవ్వండి. సో ఒక 1 minute సో కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ చిన్న బ్రేక్ లాగా, ఆ బ్రేక్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మార్నింగ్ క్లాస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ఒక అప్డేట్. అట్ ద సేమ్ టైం నేను దాన్ని సపరేట్ పేజ్లో చెప్పాలనుకుంటున్నాను. ఫైన్. ఒకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ, 2 ఇఫ్ ఎనీవన్ ఈజ్ ప్రిపేరింగ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టైర్ 2 CGL టైర్ 2. ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి తెలియకపోవచ్చు, బట్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు కొన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది. ఈ 2 బ్యాచెస్ నేను ప్యారలల్గా ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ వాట్ ఎవర్ మన రెస్పాన్స్ని బట్టి నేను చూద్దామని అనుకుంటున్నాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయితే ఫర్ ష్యూర్ ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ద కంప్లీట్ అర్థమెటిక్ ఆర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్. ఈ 2 కంప్లీట్గా ఇచ్చేస్తానండి నేను మీకు. ప్లస్ మినిమం లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దాంట్లో ఏం చేస్తాను నేను, క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తా అండ్ సొల్యూషన్స్కి యూట్యూబ్లో లైవ్ ఆర్ వీడియో వాట్ ఎవర్ మీ రెస్పాన్స్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతాను. అట్లీస్ట్ 5. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ 5 తీసుకుంటాను చెప్పడం లేదు. మినిమం 5. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ 10 చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి. దీంట్లో మళ్ళీ 2 ఉన్నాయి, గ్రాడ్యుయేట్ నాన్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి. సో అండర్ గ్రాడ్యుయేట్ది నేను సపరేట్గా అని చెప్పాను, దీంట్లోనే కవర్ చేసుకుంటాం మనం. అది సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, ఏమైనా డిఫరెంట్ ఉంటుంది, ఏమేమి ఉంది ఏం లేదో క్లారిటీ తీసుకుంటే సరిపోద్ది. CGL టైర్ 2 మీరు టైర్ 1 కనుక క్వాలిఫై అయితే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఐఎమ్ రెడీ టు హెల్ప్. ఎట్లా హెల్ప్ చేస్తాను అంటే టైర్ 2వి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 10 yearsవి మీరు ఒక లొకేషన్ అనుకున్నాము, మేము చిన్న ఆఫీస్ లాగా ఎస్టాబ్లిష్ చేసినాము. ఇఫ్ యు ఆర్ రెడీ టు కమ్ దేర్ దెన్ నేను దాన్ని ఎగ్జామ్ లాగా కండక్ట్ చేస్తాను. ఐ విల్ కండక్ట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జామ్. ఆర్ ఎల్స్ రాలేను అనుకుంటే ఐ విల్ బి షేరింగ్ ద PDFs టు యూ అండ్ అగైన్ వీడియో చేస్తాం. ఇట్ కెన్ బి యూట్యూబ్ లైవ్ ఆర్ రికార్డ్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. ఈ 2 అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ CGL టైర్ 2. ఈ టైర్ 2 ఇంకా అది స్ట్రెంత్ని బట్టి ఉంటుంది. అట్లీస్ట్ నాకు ఒక 4-5 మెంబర్స్ ఉన్నా సరిపోద్ది. ఐ వర్క్ ఫర్ దాట్. మరి 1-2 వస్తే గైడ్ చేస్తాను, బట్ కంప్లీట్గా చేయాలంటే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్, దట్ సి. బట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయితే అందరికీ ఉంది కాబట్టి సో టైం తీసుకోండి. మ్యాథ్స్ రీజనింగ్ నువ్వు ఎక్కడ పోయినా దొరకకుండా అన్నీ ఇంక్లూడింగ్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్తో నేను మీకు హెల్ప్ చేయడానికైతే రెడీగా ఉన్నాను. ఇంకా అది మీ రెస్పాన్స్ని బట్టి
ముందుకెళ్దాం మనం. ఓకే, చలో ఇప్పుడు నెక్స్ట్ ముందుకెళ్దాం. సెకండ్ కాన్సెప్ట్, వాస్తవానికి కంబైనింగ్ ఆఫ్ రేషియోస్ మనం సపరేట్ ఒక వీడియో కూడా ఉంది, అబౌట్ సమ్ 15 to 20 minutes. ఇది నేను అప్లోడ్ చేసినప్పుడు అది కూడా మీకు ఆ లింక్ షేర్ చేస్తాను టెలిగ్రామ్లో అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా. కంబైనింగ్ ఆఫ్ రేషియోస్ అండి, వెరీ మచ్ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇండైరెక్ట్గా అన్ని రకాల క్వశ్చన్స్ వస్తాయి. సో మనం క్లాస్ 3 to 5 అనుకున్నాం, నౌ ఇట్ ఈస్ 4:15. సో ఈ రిమైనింగ్ ఒక 40-45 minutesలో ఇది ఒక కాన్సెప్ట్ చేసి థర్డ్ కాన్సెప్ట్ విల్ లుక్ ఆఫ్టర్ దాట్. నేను మిమ్మల్ని రెస్పాన్స్ అడిగి చేస్తాను, బట్ కొంచెం ఓపిక పట్టుకొని యాక్టివ్గా వినండి. కాన్సెప్ట్ 2, కంబైనింగ్ రేషియోస్. సో కంబైనింగ్ రేషియోస్ ఎట్లా ఉంటాయంటే, క్వశ్చన్ చూడండి, ఆల్రెడీ మనం ఇది చూసాం ఒక దగ్గర, ఇప్పుడే వచ్చింది. ఇఫ్ A/B is equal to 3:4, B/C is equal to 4:7, then what is A/B/C? సో జనరల్గా మనకి రేషియోస్ని కంబైన్ చేయాలి అంటే 2 కండిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ratios should be in a continuity. Ratios should be in a continuity. This is my first condition. Second condition వచ్చేసి ఏముంటుందంటే, the values which are in continuity, simple continuity values should be equal. కంటిన్యూటీ అంటే ఏంది ఇక్కడ రాస్తున్నా, A/B ఫస్ట్ రేషియో ఇస్తే సెకండ్ రేషియో ఏమి ఇవ్వాలా, B/C మాత్రం ఇవ్వాలి. అప్పుడు నేను ఈ రేషియో కంటిన్యూటీలో ఉంది అని అంటాను. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ B, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ B. ఇఫ్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ C, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ C. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ. మరి సెకండ్ ఏంది, కంటిన్యూటీలో ఉండే వాల్యూస్ సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి, 3:4, 4:7. మరి మన కండిషన్ ఏంది, ఈ కంటిన్యూటీలో ఉండే వాల్యూస్ సేమ్ ఉన్నాయా లేవా చెక్ చేసుకో. 4, ఇంకా నువ్వు చేయడానికి ఏమీ లేదు. A/B/C is 3:4:7. కొంతమంది మ్యాజికల్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో కానీ అక్కడ ఇక్కడ, ఫస్ట్ మల్టిప్లై చేయి, సెకండ్ మల్టిప్లై చేయి, మిడిల్ మల్టిప్లై చేయి అని చెప్పి. దట్స్ ఎ గుడ్ థింగ్, కానీ అది ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు మనకు క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ నేను వాడాల్సిన అవసరంలా, బీతో ఎండ్ అయింది, బీతో స్టార్ట్ అయింది, 4తో ఎండ్ అయింది, 4తో స్టార్ట్ అయింది, ఇంకా నువ్వు ఏమి కూడా చేయకూడదు. A/B/C ఈజ్ 3:4:7. యూ హ్యావ్ నథింగ్ టు డూ. ఓకే, ఒకరు 4:6:7 5 అన్నారు, ఇట్స్ ఎ రాంగ్ చాయిస్. అది మరి సెకండ్ది అయితే ఐ డోంట్ నో, లెట్ us లుక్ ఇంటూ ఇట్. సో ఫస్ట్ది అయిపోయింది కదా, ఇక్కడ నువ్వు ఏమి కూడా చేయకూడదు, అది ఇంపార్టెంట్. చేయడం కాదు, చేయకపోవడం కూడా తెలిసి ఉండాలి, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు. చలో నెక్స్ట్, A/B 2:3, B/C 6:5. కంటిన్యూటీలో ఉన్నాయా? ఎస్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సేమ్ ఉన్నాయా మరి? నో. అంటే యూ హ్యావ్ టు వర్క్ ఇట్ నౌ. సో ఫస్ట్ ఐ విల్ గో విత్ సమ్ జనరల్ మెథడ్. ఓకే, సో నేను కొంచెం అది కూడా తెలిసి ఉండాలి. జనరల్ మెథడ్ అనగానే దాన్ని చిన్న చూపు చూడకూడదు, తక్కువ చూడకండి, అది కూడా కొన్నిసార్లు చాలా హెల్ప్ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఐ హ్యావ్ టు ఈక్వైట్ ద మిడిల్ టర్మ్స్, అంతే కదా. కంటిన్యూటీలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి హ్యావ్ టు ఈక్వైట్ ద మిడిల్ టర్మ్స్. అంటే 3ని 6 కానీ 6ని 3 కానీ చేయి, సరిపోద్ది కదా. సో 6ని 3 చేయడం ఈజీనా, 3ని 6 చేయడం ఈజీనా? 3ని 6 చేయడం ఈజీ. ఎలాగా? ఇంటూ 2. జస్ట్ మైండ్లో ఆలోచించుకునే సరిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి చెప్తున్నాను. 2 2s 4, 2 3s 6. సెకండ్ వన్ ఇట్ విల్ బీ సేమ్. సో అంటే దాని అర్థం ఇప్పుడు ఫ్రమ్ దిస్ వాట్ విల్ బీ మై A/B/C? 4:6:5. ఓకే, అంటే నాకంటే ముందు ఆన్సర్ ఇచ్చారు సెకండ్ వన్. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వన్ వే. షార్ట్ కట్ ఉంది, డోంట్ బాదర్, ఐ విల్ కమ్ టు దాట్. సో షార్ట్ కట్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, ముందే చెప్తున్నాను. ఎగ్జామ్లో ఫర్ సపోజ్ ప్రిలిమ్స్లో షార్ట్ కట్ మీద క్వశ్చన్ రావచ్చు, మెయిన్స్లో షార్ట్ కట్ వర్కౌట్ కానీ క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. అప్పుడు నువ్వు నేర్చుకున్నంత వేస్ట్ అయిపోతుంది, చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్ల. ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ A/B? 3. ఒక్క నిమిషం సార్, ఈ క్వశ్చన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నేను ఖచ్చితంగా రాయాలనా ప్రతిసారి?
నో నీడ్ యాక్చువల్లీ, ఎవ్రీ టైమ్ నో నీడ్ టు రైట్ ఇట్ డౌన్. ఎందుకు రాయాలి నేను ప్రతిసారి? ఇగో బీతో ఎండ్ అయింది, బీతో స్టార్ట్ అయింది. ఈ లెటర్స్ అసలు ఇది నా స్క్రీన్, ఇప్పుడు నా కంప్యూటర్ స్క్రీన్ ఉంది. బీతో ఎండ్ అయింది, బీతో స్టార్ట్ అయింది. మరి ఎండ్ అయిన వాల్యూ ఎంత ఉంది? 8. స్టార్ట్ అయిన వాల్యూ ఎంత ఉంది? 1. బీతో ఎండ్ అయ్యి బీతో స్టార్ట్ అయినప్పుడు ఎండ్ అయిన వాల్యూ స్టార్ట్ అయిన వాల్యూ సేమ్ ఉండాలి కదండి. సేమ్ అవుతున్నాయా? నో. మరి ఇక్కడ ఏముంది? 8. ఇక్కడ ఏముంది? 7. 8ని 1 చేయడం ఈజీనా, 1ని 8 చేయడం ఈజీనా? అది నువ్వు సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేసుకో. ఇంకా ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. సో దీన్ని ఇంటూ 8 చేస్తే సరిపోద్ది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఏమైంది మనకి? ఇప్పుడు 8:32. ఇదేముంది? 3:8. అప్పుడు A:B:C ఎంత డైరెక్ట్గా 3:8:32. వెరీ గుడ్. స్నేహ ఆన్సర్డ్ ఇట్ అండ్ కన్నా వైభవ్ ఆన్సర్డ్ ఇట్. రిమైనింగ్ వాళ్ళు కూడా ట్రై చేయండి. నేను చెప్పేది కన్ఫ్యూజన్ ఉంటే ట్రై చేయకండి. జస్ట్ పే అటెన్షన్ టు మీ. నా వర్డ్స్ని వినండి. వన్స్ నీకు క్లారిటీ వచ్చిందంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా ఉండాలి. ఒకసారి క్లాస్ వింటా, నోట్ చేస్తాం, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా అంటే టైం సరిపోదండి. క్లియరా? మళ్ళీ షార్ట్ కట్ ఉన్నాయి. ఐల్ కమ్ బ్యాక్ టు దాట్. నెక్స్ట్ A:B, B:C. బీతో ఎండ్ అవుతుంది, బీతో స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. కానీ దేంతో ఎండ్ అయింది? 5తో. దేంతో స్టార్ట్ అయింది? 2తో. సో 5ని 2 చేయొచ్చా, 2ని 5 చేయొచ్చా? రెండు కూడా ఈజీ టాస్క్ కాదు. చెయ్యొచ్చు, ఏదో ఒకటి చేసి చెయ్యొచ్చు, బట్ రెండు కూడా ఈజీ టాస్క్ కాదు. నువ్వు ఫస్ట్ 3 క్వశ్చన్స్ గమనించు. 8ని 1 చేయలేవు, కానీ 1ని 8 చేయొచ్చు. చేసేసినావు, వెరీ గుడ్. 3ని 6 చేయొచ్చు, సో చేసేసినావు, వెరీ గుడ్. ఫస్ట్ వన్ చూడండి, నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. వాడే 4 ఇచ్చాడు, వాడే 4 ఇచ్చాడు, రెండు కేసుల్లో కూడా. సో ఈ ఫస్ట్ 3 సిచ్యువేషన్స్లో మనకి పెద్దగా ప్రాబ్లం అనిపించాల. ఇప్పుడు కూడా చేయొచ్చు, ఎందుకు చేయరాదు చూద్దాం. A:B is 3:5, B:C is 2:7. సో మన టార్గెట్ ఏంది బాబు అంటే, మిడిల్ టర్మ్స్ కంటిన్యూటీలు ఉన్నాయా? ఎస్. మరి మిడిల్ టర్మ్స్ ఏమున్నాయా? నో. మరి నువ్వేం చేయాలి? సేమ్ చేయాలి. దానికోసం ఏమైనా చేయి. మన బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ రేషియో ఏంది? యూ క్యాన్ మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ది రేషియో విత్ ఎనీ సేమ్ నంబర్, దెన్ దెర్ విల్ బీ నో చేంజ్ ఇన్ ద వాల్యూ. సో 5, 2 ఎక్కడ ఈక్వల్ అవుతాయండి? 5, 2 బోత్ ఆర్ ఈక్వల్ ఎట్ దర్ ఎల్సిఎం. లేదా వాటిని మల్టిప్లై చేయి. సింపుల్ చెప్పాలండి, చిన్న చిన్న నెంబర్స్ ఉంటే మల్టిప్లికేషన్ ట్రిక్ పెట్టుకున్నా సరే మైండ్లో. జనరల్గా అయితే ఎల్సిఎం. మరి 10 అంటే ఇప్పుడు ఏం కావాలి? ఈ వాల్యూని మనం 10 చేయాలి. అదేవిధంగా ఈ వాల్యూని కూడా మనం 10 చేయాలి. దీన్ని కూడా 10 చేయాలి. అర్థమవుతుందా? మరి దానికోసం ఏం చేయాలి? ఇక్కడ ఇంటూ 2 చేస్తే 10 అవుతుంది, ఇక్కడ ఇంటూ 5 చేస్తే 10 అవుతుంది. జనరల్ మెథడ్, షార్ట్ కట్కి వస్తా, కొంచెం ఓపిక ఉండాలి. సో 2 3s are 6, 2 5s are 10, 5 2s are 10, 7 5s are 35. ఈక్వల్ అవుతాయి, ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నువ్వు మల్టిప్లై చేసిన నంబర్సే సెలెక్ట్ చేసుకొని చేసినావు, ఈక్వల్ అవ్వాలి. నీకు ఈక్వల్ అవ్వకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. సో ఫ్రమ్ దిస్ కెన్ ఐ రైట్ A:B:C is equal to 6:10:35. 6:10:35. Navina answered it. Thank you so much. Anusha answered. Okay. Very good. All right. Sir, మరి ఇది ఓకే, కానీ ఇట్లా చేసుకుంటూ పోతే మరి టైం కొంచెం పట్టేటట్టు ఉంది. ఎందుకు? ఇక్కడ 2 5 ఉంటేనే పరిస్థితి ఇట్లా ఉంది. ఈ 2 5కి బదులు ఇంకేమైనా ఉంటే ఇంకా మన చేతిలో ఉండదు అప్పుడు సిచ్యువేషన్. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు చిన్న షార్ట్ కట్ మెథడ్ 2 చూడండి. A:B 3:5, B:C 2:7. వాట్ ఈజ్ A:B:C? ఇదే కదా క్వశ్చన్. ఇప్పుడు నేను షార్ట్ కట్ మెథడ్కి వస్తున్నాను, కానీ ప్రతిసారి అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఓకే, ఫస్ట్ది కావాలంటే చూడండి అమ్మా, ఫస్ట్ది కావాలంటే ఫస్ట్ రెండుని మల్టిప్లై చేయి. 3 2s are 6. మళ్ళీ లాస్ట్ది కావాలంటే
లాస్ట్ రెండుని, దట్ మీన్స్ రెండు డినామినేటర్ని మల్టిప్లై చేయి. 5 7s 35. అదేవిధంగా మిడిల్ది కావాలంటే మిడిల్లో ఉన్న రెండుని మల్టిప్లై చేయి. అర్థమవుతుందా? మిడిల్లో ఉన్న రెండుని మల్టిప్లై చేయి. 2 5s 10. దీన్నే నేను మీకు కొంచెం క్లారిటీగా ఇద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఒక చిన్న ఫార్ములా లాగా చేసుకుందాం. ఎలాగా? ఇఫ్ a is to b, assume it like a numerator 1 denominator 1. b is to c, assume it like a numerator 2 denominator 2. What is a, what is b, what is c? సో న్యూమరేటర్ 1 ఏమవుతుందండి? ఇప్పుడు మల్టిప్లై న్యూమరేటర్స్ ఫస్ట్ 2 n1 n2. సి ఏమవుతుంది? d1 d2. మిడిల్ ఏమవుతుంది? d1 ఇంటూ n2. ఇది ఒక్కటి ఇంపార్టెంట్. ఇంకా 3 టర్మ్స్ వస్తే అప్పుడు ఏం చేయాలో కూడా మనం చూసుకుందాం. దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇది ఈ విధంగా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓకే, దీనిపైన కొన్ని క్వశ్చన్ చేసి మనం వస్తే బాగుంటుంది. చలో, ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 5. a is to b 2 is to 7, b is to c 3 is to 4. What is a is to b is to c? ఫస్ట్ సెక్షన్ ఎండ్ విత్ b, స్టార్ట్ విత్ b. ఇంకా అయిపోయింది. ఇవి రెండు సేమ్ లేవు కదా. దెన్ కమ్ టు అవర్ మెథడ్. 2 3s 6, 3 7s 21, 4 7s 28. 6 is to 21 is to 28. వెరీ గుడ్, వైభవ్ ఆన్సర్డ్ ఇట్. ఇంకా డైరెక్ట్ ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడం అండి. సో చూద్దాం ఒకసారి. దీనికి చెప్పండి ఇప్పుడు. 2 is to 9, 1 is to 4. కానీ ఒకే ఒకటి, ఎండింగ్ విత్ బి, స్టార్టింగ్ విత్ బి. ఈ కండిషన్ చూసుకోవాలి. లాస్ట్ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నా. స్పీడ్ ఏం కాలేదు కదా. ప్రతిసారి a is to b, b is to c, a is to b, b is to c ఎందుకు రాయాలి నేను? టైం వేస్టే కదా నాకు అది. సో అందుకని నేను డైరెక్ట్గా తీసేసుకుంటా. కానీ నువ్వేం చేయాలి? ఇది గుర్తుపెట్టుకో, ఎండింగ్ విత్ బి, స్టార్టింగ్ విత్ బి. సో ఫస్ట్ కావాలంటే ఫస్ట్ 2, మిడిల్ కావాలంటే మిడిల్ 2, లాస్ట్ కావాలంటే లాస్ట్ 2. ఆ విధంగా మనం తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నా, చూద్దాం. సో ఫస్ట్ 2 1s 2, మిడిల్ 2 9 1s 9, లాస్ట్ 2 9 4s 36. 2 is to 9 is to 36. Yes, yes, yes. Very good. Majority answered it. Right. Now, ఇప్పుడు 3 ఇస్తే అండి, 3 ఇస్తే ఏం చేయాలి? 2 అయిపోయినాయి ఇంతే. ఇక్కడ మనం 3 ఇస్తే ఏందో కూడా ఒక్కసారి నేర్చేసుకుందాం. ఓకే, చూద్దాం ఒకసారి. a is to b, b is to c, c is to d. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ఇస్తాడు. వెరీ రేర్ కేసులో 5 రేషియోస్ ఇస్తాడు. 4 to 5 రేషియోస్ ఇచ్చే అవకాశం అయితే మనకు ఉంటుందండి. సో నేను దీన్ని ఒక ఫార్ములా లాగా రాస్తా, n1 d1. అండ్ ఒక హింట్ కూడా ఇస్తాను మీకు, n2 d2, n3 d3. ఇట్లా అయితే మీరు 1 స్టెప్ ఆన్సర్. ఎనీ బిగ్గర్ రేషియో, ఎనీ నంబర్ ఆఫ్ రేషియోస్, ఆన్సర్ విల్ బీ 1 స్టెప్ రేషియో. మనకి గుర్తుపెట్టుకోండి. సో ఇనిషియల్గా మనకి జర క్లారిటీ ఉండడం కోసం సైడ్ బై సైడ్ రాయకుండా దీన్ని నేను వర్టికల్గా రాసుకుంటున్నాను. ఓకే, సి ఫస్ట్ 1. ఇది ఎన్నో స్టెప్ అండి? ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది? మల్టిప్లై ఆల్ ద ఫస్ట్ నంబర్స్. దట్ మీన్స్ మల్టిప్లై ఆల్ న్యూమరేటర్స్, n1 n2 n3. ఓకే, అదేవిధంగా ఈ డి ఎన్నో స్టెప్ అండి? ఇప్పుడు ఇది సెకండ్, థర్డ్. డి ఎన్నో స్టెప్ అండి? ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ అంటే లాస్ట్ స్టెప్ ఏందండి? మల్టిప్లై ఆల్ ద డినామినేటర్స్. ఏమవుతుంది? d1 d2 d3. ఇది క్లారిటీ వస్తే అయిపోయిందండి ఆన్సర్. ఇంకా ఎందుకంటే మనకున్న కన్ఫ్యూజన్ ఇక్కడే ఉంటుంది. మనం ఈ వేలో వెళ్తే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి మీరు
ఫస్ట్ వన్ కావాలంటే ఫస్ట్ ఎన్ని మల్టిప్లై చేయి, లాస్ట్ వన్ కావాలంటే లాస్ట్ ఎన్ని మల్టిప్లై చేయి. అయిపోయిందా? ఇది చేయడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఉంది. అంటే ఇప్పుడు A/D మనకు ఆల్రెడీ వచ్చేసినట్టే డైరెక్ట్గా. లెట్ us చెక్ అవుట్ వాట్ ఈజ్ A/D ఇన్ ద గివెన్ క్వశ్చన్. ఒకవేళ దాన్ని సాటిస్ఫై చేసేలాగా ఆప్షన్లో ఒకే క్వశ్చన్ ఉందనుకోండి, డైరెక్ట్లీ యూ కెన్ గో టు దాట్. బట్ ఒకసారి చూద్దాం ఇంకా. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఫోర్త్ స్టెప్లో ఎన్ని డినామినేటర్స్ ఉన్నాయండి? 3 డినామినేటర్స్. ఫస్ట్ స్టెప్లో ఎన్ని డినామినేటర్స్ ఉన్నాయండి? నో డినామినేటర్. సో ఫస్ట్ స్టెప్లో ఐ వుడ్ సే 0 డినామినేటర్స్. ఫోర్త్ స్టెప్లో ఐ వుడ్ సే 3 డినామినేటర్స్. ఇది ఒక చిన్న హింట్ వర్డ్ అండి నాకు. మీన్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నంబర్ ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ నోట్ రాయమంటారా? నన్ను ఇక్కడ రాసుకుంటా. మై నోట్ ఈస్ దట్ ఇన్ ఈచ్ స్టెప్ number of denominators are 1 less than the step number. కొంచెం ఇట్లా నేను నోటు పెట్టిన అంటే అది ఇంపార్టెంట్ అని మీరు దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఇన్ ఈచ్ స్టెప్ ద నంబర్ ఆఫ్ డినామినేటర్స్ ఆర్ 1 less than the step number. ఇప్పుడు చూసుకో, ఇంకా డైరెక్ట్ అయిపోయింది. ఎన్నో స్టెప్ ఇది? రెండో స్టెప్లో అంటే ఎన్ని డినామినేటర్స్ ఉండాలి? ఓన్లీ 1 డినామినేటర్ అయి ఉండాలి. అది ఖచ్చితంగా ఫస్ట్దే అయి ఉండాలి. అంటే D1 రాసుకో, N2 N3 చేసుకో. ఇది మనం ఫాలో కావాల్సింది. నెక్స్ట్ చూసుకో, ఇది ఎన్నో స్టెప్? థర్డ్ స్టెప్. డినామినేటర్స్ ఎన్ని ఉండాలి? ఓన్లీ 2 డినామినేటర్స్ ఉండాలి. ఇది ముందే మన బుర్రలో వచ్చేస్తే ఓన్లీ 2 డినామినేటర్స్. ఓన్లీ 2 డినామినేటర్స్ అండ్ దే ఆర్ ద ఫస్ట్ 2 డినామినేటర్స్. రెండే ఉండాలి, అవి ఫస్ట్ అయి ఉండాలి. D1 D2 N3. అర్థమవుతుందా? దీన్ని ఇప్పుడు క్విక్గా రాద్దాం అనుకుంటున్నాను మీకోసం. మళ్ళీ ఒకసారి నేను 3 రాస్తా, 4 రాస్తా. ఇప్పుడు మీరే చెప్పాలి ఇంకా నాకు ఆన్సర్ ఏ విధంగా వస్తుంది అని. చూసుకోండి. A/B, B/C, C/D. మీకోసం ప్రాక్టీస్ అనుకోండి, మీరు కూడా రాయడానికి ట్రై చేయండి. N1 D1, N2 D2, N3 D3. ఎందుకంటే మనకి ఏదైతే ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తుందో దానిపైన మనం ఎక్కువ వర్కౌట్ చేయాలి. అప్పుడు ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ ఉండదు మనకి. ఓకే, ఇంకా చూసుకో. వాట్ ఈజ్ A, వాట్ ఈజ్ B, వాట్ ఈజ్ C, వాట్ ఈజ్ D. ఫస్ట్ది కావాలి అన్ని న్యూమరేటర్స్ N1 N2 N3. ఫోర్త్ది కావాలి ఆర్ లాస్ట్ది కావాలి అన్ని డినామినేటర్స్ D1 D2 D3. ఖతం, హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వ్. నా సెకండ్ వన్ అంటే 1 డినామినేటర్ D1, రిమైనింగ్ న్యూమరేటర్స్ N2 N3. థర్డ్ది కావాలంటే 2 డినామినేటర్స్ D1 D2, రిమైనింగ్ న్యూమరేటర్స్ N3. అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ఇది మీరు రిప్లై ఇవ్వాలంటే కష్టం అవుతుంది. సో నేనే రాస్తా, మీరే రాస్తున్నారు అనుకుంటూ నేనే రాస్తా. సో నెక్స్ట్ D/E. If it is N4:D4, then what is A, what is B, what is C, what is D, what is E? This is my question అండి. ఓకే, సేమ్ ఫస్ట్ కదా 0 డినామినేటర్స్ అంతేనా? ఆర్ మల్టిప్లై ఆల్ ద న్యూమరేటర్స్ N1 N2 N3 N4. లాస్ట్ కదా ఆర్ ఫిఫ్త్ స్టెప్. లాస్ట్ అని అనుకోండి, ఫిఫ్త్ అని అనుకోండి. సో ఆల్ డినామినేటర్స్ ఫిఫ్త్ కాబట్టి ఎన్ని? 4 డినామినేటర్స్. అక్కడ ఉన్నాయి 4 కాబట్టి అన్నీ వస్తాయి. D1 D2 D3 D4. అర్థమవుతుందని అనుకుంటున్నా, వింటున్నారని అనుకుంటున్నా. కొంచెం స్లో అయితే ఆగండి, అయిపోయింది, ఇంకా లేపేద్దాం. సో సెకండ్ స్టెప్ అంటే 1 డినామినేటర్ D1, రిమైనింగ్ ఆల్ న్యూమరేటర్స్ N2 N3 N4. థర్డ్ స్టెప్ 2 డినామినేటర్స్ D1 D2, రిమైనింగ్ న్యూమరేటర్స్ N3 N4. ఫోర్త్ స్టెప్ ఎన్ని ఉంటాయి? 3 డినామినేటర్స్, అవి ఫస్ట్ అయి ఉండాలి, రిమైనింగ్ న్యూమరేటర్స్ N4.
అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా చేయాలి. సో ఇప్పుడు ఐ ఎక్స్పెక్ట్స్ ద ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. नाउ इट्स योर टर्न. आंसर करो, ट्राई करो. చూద్దాం ఎవరు ఎంత టైం సార్. A:B. సి 6:8 ఇచ్చాడు. నువ్వు దాన్ని 3:4 రాస్తే కూడా ఏమీ తప్పలేదు. B:C 5:12. ఓహో, ఇది మనం ఇంకా సాల్వ్ చేయలేదు. 2 మోడలేనా? దట్స్ ఫైన్. A:B:C. ఫస్ట్ కావాలంటే ఫస్ట్ 2 15, మిడిల్ కావాలంటే మిడిల్ 2 20, లాస్ట్ మీన్స్ లాస్ట్ 2 12 4s 48. సో దీంతో డివైడ్ అయితే చేస్తాము, లేకపోతే వదిలేస్తాము. సో 15 20 48 ఆప్షన్ డీలో ఉంది. స్నేహ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నంబర్ కొంచెం చేంజ్ అయింది. యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. A:B 5:4, C:B 2:5. వాట్ ఈజ్ A:B:C? ఇది ఆన్సర్ ఇవ్వండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి దయచేసి. ఆన్సర్ ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. ఫైవ్ 4:10. సెకండ్ ఫెలో 25 28 5 6 10. ఇంకొకరు 5 6 10. ఈ విధంగా ఇచ్చున్నారు. ఓకే, వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ రెస్పాన్స్ ఇచ్చారు. మన ఫస్ట్ కండిషన్ ఏంటి? కంటిన్యూటీ. ఆర్ దే ఇన్ కంటిన్యూటీ? నో. కంటిన్యూటీ అంటే ఎట్లుండాలి? బీతో ఎండ్ అయితే బీతో స్టార్ట్ అవ్వాలి. సో అందుకని మనము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏం చేయాలి అంటే, అతను కంటిన్యూటీలో ఇవ్వడు. యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ కంటిన్యూటీ ఇఫ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నేను కన్వర్ట్ చేస్తున్నా చూడు. A:B 5:4, C:Bకి బదులు B:C 5:2 5:2. ఇప్పుడు చెక్ చేసుకో. ఆర్ దే ఇన్ కంటిన్యూటీ? ఎస్. నౌ యూ కెన్ ప్రొసీడ్. A:B:C. ఫస్ట్ 1 కావాలంటే ఫస్ట్ 2 మల్టిప్లై చేయి 25. మిడిల్ 1 కావాలంటే మిడిల్ 2 20. లాస్ట్ 1 కావాలంటే లాస్ట్ 2 8. 25:20:8. ఫర్దర్ డివిజన్ ఉంటే చేయాలి, లేకపోతే ఆపేసేయాలి. సో 25:20:8 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ 3 కూడా డివైడ్ అవ్వడం లేదు. సో అందుకని చెప్పి లెట్ ఇట్ బి లైక్ దట్ ఓన్లీ. అర్థమవుతుందా? కంటిన్యూటీలో ఈ టైప్ ఆఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ బిట్స్ కూడా మనకి పడతాయి. ఇంకొక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి చేసేసి మనం క్లాస్ వైండప్ చేసుకుందాం. సో ఈరోజుకి 2 కాన్సెప్ట్స్ కంప్లీట్గా క్లారిటీ అయినాయని చెప్పి నేను నమ్ముతాను. ఓకే, చూద్దాం ఒకసారి 8th క్వశ్చన్. అండ్ ఇంకో మాట అండి, ఈ క్లాస్ విన్న వాళ్ళు మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే నేను ఏదైతే నోట్స్ రాస్తానో దీనిపైన దాని సాఫ్ట్ కాపీ మీతో షేర్ చేస్తాను నేను. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా స్పీడ్ వల్ల కానీ రాయడానికి వీల్లేని వాళ్ళు యూ కెన్ జస్ట్ టేక్ ద నోట్స్ ఫ్రమ్ దిస్. రైట్. మరి నెక్స్ట్ A:B:C 2:3:4 A/B B/C C/A. డిగ్రీలు సేమ్ ఉన్నాయా లేదా? డిగ్రీస్ ఆర్ సేమ్. సో టైం వేస్ట్ చేయకుండా ఏం చేయవచ్చు మనం? ABC వాల్యూస్ అన్నీ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చును. ఓకే, చేద్దాం. A ఎంత? 2, B 3, C 4. సబ్స్టిట్యూట్ కरो. A/B 2/3, B/C 3/4, C/A 4/2. ఏం రాసుకోవచ్చు నేను దాన్ని ఇప్పుడు? 2/3:3/4:2.
బట్ ఆప్షన్ ఇట్లా ఉండదు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేయొచ్చు, బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ది రేషియో దాని నుంచి మనం మల్టిప్లై దిస్ రేషియో విత్ ఎనీ నెంబర్ ఆఫ్ యువర్ చాయిస్. అయితే మనకేంటి, ద డినామినేటర్ షుడ్ గెట్ క్యాన్సల్. సో 3, 4 దేంతో క్యాన్సిల్ అవుతాయి చెప్పండి, 3, 4 12తో క్యాన్సిల్ అవుతాయి. సో మల్టిప్లై విత్ 12. Therefore 3 4 times 4 2s are 8. 4 3 times క్యాన్సిల్ అవుతుంది కదా ఇక్కడ, 3 3s are 9. 2కి ఏం లేదు 1 ఉంది కాబట్టి 12 2s are 24. 8:9:24. 8:9:24. అర్థమవుతుందా? 2/3, 3/4, 4/2 నాకు డినామినేటర్స్ వచ్చాయి. బట్ ఆన్సర్లో మోస్ట్ ప్రాబబ్లీ డినామినేటర్స్ ఉండవు. సో డినామినేటర్స్ లేనప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, యూ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇన్ టు ద సింపుల్ ఫామ్. ఓకే, స్టే ట్యూన్. లాస్ట్ 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మనం చేయబోయే క్వశ్చన్ ఇది జనరలీ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే ఏమి లేదు అక్కడ పెద్దగా, క్వశ్చన్ ఈజ్ సింపుల్ బట్ రేషియోస్ ఎక్కువగా ఉంటాయి. చూద్దాం. A:B, 1:4, ఈజీనే. B:C, 2:3, C:D, 5:2. వాట్ ఈజ్ A:B:C:D? మీకు ఇంతకుముందు క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో నేను వాటిని సపరేట్గా వర్టికల్గా రాపించిన. ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలి నందు? ఈజ్ ఇట్ 8th క్వశ్చన్? 8th క్వశ్చనా మీరు అడిగేది నందు? ఇంకక్కడ నుండిపోయినారా నెట్వర్క్ ఇష్యూ వల్ల? 8th one. ఓకే నందు, ఒకసారి వినండి ఫ్రెండ్స్. కైండ్లీ బియా, కొంచెం ఓకే పట్టండి. చూడండి అమ్మా, ఇప్పుడు జనరల్గా A=2K, B=3K, C=4K అనుకోవచ్చా? అప్పుడు ఏం చేస్తావు సార్, డైరెక్ట్గా A వాల్యూ 2K, B వాల్యూ 3K, C వాల్యూ 4K సబ్స్టిట్యూట్ చేయొచ్చా? అట్లా చేసినప్పుడు న్యూమరేటర్లోకే డినామినేటర్కే క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో అప్పుడు నేను ఇంకా అది అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ అజ్యూమింగ్ A=2, B=3, C=4. సో అప్పుడేమవుతుంది, సబ్స్టిట్యూట్ చేయాలి. A/B 2/3, B/C 3/4, C/A 4/2. ఏవైతే ఏబిసి వాల్యూస్ అనుకున్నామో అవి యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేయి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2 1s are 2 2s are, మీన్స్ దట్ రేషియో ఈజ్ యాక్చువల్లీ 2/3:3/4:2. ఒక్కోసారి ఆప్షన్లో ఇదే ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆప్షన్, వెల్ అండ్ గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ. ఇఫ్ నాట్, దెన్ వాట్ విల్ బి ద సిచ్యువేషన్? అప్పుడు ఏం చేయాలంటే, ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ ది రేషియో ఈజ్ దాట్ you can multiply with any number of your choice to all the numerators and denominators of the given ratio, then there will be no effect in it. So నాకు ఇక్కడ ఎందుకు మల్టిప్లై చేయాలి, నాకు వచ్చిన ఆన్సర్ ఆప్షన్లో లేదు, అక్కడ ఆప్షన్లో లేనందుకు నేను మల్టిప్లై చేయాలి. సో 3 ఎందుకు మల్టిప్లై చేయడం వల్ల ఏమవ్వాలి, డినామినేటర్స్ క్యాన్సిల్ అయితే నాకు సింపుల్ ఫామ్లో వస్తుంది. సో 3 క్యాన్సిల్ అవ్వాలి, 4 క్యాన్సిల్ అవ్వాలి అంటే 12తో కనుక నేను మల్టిప్లై చేస్తే 12ని 3 కూడా డివైడ్ చేస్తుంది, 4 కూడా డివైడ్ చేస్తుంది. బికాజ్ ఎల్సిఎం ఆఫ్ 3, 4 is 12. అదొక హింట్. ఎల్సిఎంఏ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఇన్స్టెడ్ ఆఫ్ 12, ఓకే ఐ విల్ షో యూ, ఇన్స్టెడ్ ఆఫ్ 12 ఇఫ్ యూ మల్టిప్లై విత్ 24 ఆల్సో విల్ బి గెటింగ్ ద సేమ్ థింగ్. బట్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు మల్టిప్లై చేయాలి. దీని అర్థం ఏంటంటే, ఇఫ్ యూఆర్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, 2/3 × 12, 3/4 × 12, 2 × 12, దాని మీనింగ్ అదండి. ఓకే, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటే కొంచెం అది క్యాచ్ చేయండి. 3 1s are 3 4s are, therefore 2 × 4 8, 4 1s are 4 3s are, therefore 3 3s are 9, 2 × 12 24. Nandu, is it clear now? Give me the reply if possible.
దెర్ఫోర్ ఇట్ ఈస్ 8:9:24. ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తామండి. దాని నుంచి మనకు క్లారిటీ అయితే వస్తుంది. నందు, ఇఫ్ యూ ఆర్ దేర్ జస్ట్ రిప్లై మీ సో దట్ ఐ మూవ్ ఎ హెడ్. మీరు రిప్లైస్ అని ముందుకు వెళ్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్ నందు. సో నౌ కమ్ టు ద క్వశ్చన్ నెంబర్ 9. A:B is 1:4. ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చున్నారు దీనికి. B:C is given and C:D is also given. సో చాలామంది 5, 20, 30, 12 ఇచ్చున్నారు. ఆన్సర్ ఈజ్ 5:20:30:12 ఇచ్చున్నారు. వంశీ, మీరు 5, 20, 12 ఇచ్చారు. మీరు ఒకసారి గమనించుకోండి, ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి? A, B, C, D. దెర్ ఆర్ 4 వాల్యూస్. అంటే రేషియోలో కూడా మనకి 4 టర్మ్స్ ఉండాలి. లేదంటే ఇక్కడ మిస్టేక్ జరిగినట్టు. దట్స్ ఓకే, ఫైన్. సో దీన్ని కొంచెం సపరేట్ చేస్తాను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. చూడండి అమ్మా, ఫస్ట్ వన్ మల్టిప్లై ఆల్ ద ఫస్ట్ వాల్యూస్. 1 × 2 × 5 10. ఇదిగో B వదిలేసాయి, C వదిలేసాయి, D లాస్ట్ వన్, ఆర్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ ద 4th వన్. లాస్ట్ వన్కి ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ని మల్టిప్లై చేయాలి. 4 × 3 × 2, 4 3s are 12, 12 2s are 24. ఇక్కడ మాట్లాడాలి. జస్ట్ పే అటెన్షన్ ఫర్ 1 minute. ఇది ఇంపార్టెంట్. నువ్వు షార్ట్ కట్ నేర్చుకోవడం వల్ల పెద్దగా యూజ్ ఏం లేదు. అక్కడ నువ్వు షార్ట్ కట్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ 10, 24 నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏ విధంగా? ఇన్ కేస్ లెట్ అస్ అజ్యూమ్ ఆప్షన్స్ ఆర్ గివెన్. సో ఇప్పుడు నా ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ టర్ములో 10, లాస్ట్ టర్ములో 24 ఉండాలి. ఫస్ట్ టర్ములో 10, లాస్ట్ టర్ములో 24 ఉండాలి. దిస్ ఈజ్ వన్ వే. ఇన్ కేస్ ఒకటే ఉండొచ్చు, లేదా దీని యొక్క ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ టర్ములో 10, మిడిల్ 2 నాకు తెలీదు, లాస్ట్ టర్మ్లో 24. ఆర్ ఈ రెండుటి నంబర్స్ని సేమ్ నంబర్స్తో డివైడ్ చేస్తే ఏ నంబర్స్ అయితే రిజల్ట్ వస్తే అవి కూడా ఉండవచ్చు. ఈ రెండుటిని సేమ్ నెంబర్తో దేంతో డివైడ్ చేయొచ్చండి? 2తో డివైడ్ చేయొచ్చు కదా. దట్ మీన్స్ ఒకవేళ నేను 2తో ఈ రెండు నెంబర్స్ని డివైడ్ చేస్తే, సో 2 is divided for 5, second one I don't know, third one I don't know. If you divide 24 with 2, it is 12. సో ఇప్పుడు నా ఆన్సర్లో ఖచ్చితంగా ఫస్ట్ నంబరు 10 ఉంటే 24 ఉండొచ్చు, ఆర్ ఎల్స్ 5 ఉంటే 12 అయినా ఉండవచ్చు. బట్ ఈ రెండుట్లో ఒకటే ఉండాలి. లెట్ సే ఒక ఆప్షన్లో ఇది ఉంది, ఒక ఆప్షన్లో ఇది ఉంది. నో, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ షార్ట్ కట్. కానీ ఈ 10, 24 కానీ 5, 12 కానీ ఈ రెండిట్లో ఒకటే ఆప్షన్లో ఇచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా అదే మన ఆన్సర్. అర్థమైతే అనుకుంటాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. 10, 24 ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ వచ్చాయి కాబట్టి ఒకే ఆప్షన్లో 10, 24 ఉంటే అది మోస్ట్ ప్రాబబ్లీ మన ఆన్సర్. బట్ యూ హ్యావ్ టు చెక్అవుట్ దట్. ఫర్దర్గా ఏం చెక్ చేసుకోవాలంటే ఆ 10, 24ని డివైడ్ చేసి వచ్చే నెంబర్స్ ఏమైనా ఉంటే అవి కూడా అవ్వచ్చు. సో 10, 24 2తో మాత్రమే డివైడ్ అవుతాయి. సో 2తో డివైడ్ చేస్తే 5 and 12. ఫర్ సపోజ్ 5 and 12 ఒక్కటి మాత్రమే నా ఆప్షన్లో ఉంది. ఇంకా ఈ 20, 30 కోసం నేను వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ ఐ కెన్ సెలెక్ట్ దట్ వన్ యాజ్ మై ఆన్సర్. వరస్ట్ కేస్ అన్నిట్లో 5, 12 ఉన్నాయి. వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ కేస్. అప్పుడు ఏం చేయాలి? ఇది ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. బి అంటే ఎన్నో స్టెప్ అండి? సెకండ్ స్టెప్ అంటే ఎన్ని డినామినేటర్స్ ఉండాలి? ఓన్లీ 1 డినామినేటర్. అర్థమవుతుందా? ఓన్లీ 1 డినామినేటర్. N1 D1, N2 D2, N3 D3. ఎస్ ఆర్ నో? సో ఓన్లీ 1 డినామినేటర్. ఇదిగో సెకండ్ స్టెప్. రిమైనింగ్ ఆల్ న్యూమరేటర్స్. రిమైనింగ్ న్యూమరేటర్స్ ఏమున్నాయండి? చూడండి, న్యూమరేటర్స్ 4 నుంచి న్యూమరేటర్స్ ఏమొస్తాయి? 2 వస్తాయి. 2 నుంచి 5 వస్తాయి. ఎస్ ఆర్ నో? ఈ డినామినేటర్స్ నుంచి వచ్చే న్యూమరేటర్స్ ఏంటి? ఇంకా నెక్స్ట్ 2 and 5. సో అది మనం మైండ్లో చేసేసుకోవాలి. 4 into, నేను డాటెడ్ లైన్స్ పెడుతున్నా ఇక్కడ, 4 into 2 into 5. సో 4 into 2 into 5 will be is equal to 40. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం మనం జనరల్గా. అది కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోద్ది. మనం అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. నెక్స్ట్ సి కావాలి కదా. సి ఎన్నో స్టెప్ అండి?
సి ఎన్నో స్టెప్, థర్డ్ స్టెప్లో ఎన్ని డినామినేటర్స్ ఉండాలండి, 2 డినామినేటర్స్ ఉండాలి. ఏమేమి ఉంటాయి 2 డినామినేటర్స్, 4 and 3 ఫస్ట్ 2 డినామినేటర్స్. ఎస్ ఆర్ నో? మరి ఆ 2 డినామినేటర్స్తో పాటు ఏముండాలి, ఈ 2 డినామినేటర్స్తో పాటు ఏముండాలి, నెక్స్ట్ న్యూమరేటర్. మిగిలిన న్యూమరేటర్ ఏందండి 5. డైరెక్ట్గా చెప్తున్నాను, ఇది కావాలంటే మళ్ళీ నేను మీకు స్టెప్ వైజ్ ఇస్తాను. దేర్ఫోర్ ఈ 4 3s are 12, మిగిలిన ఒకే ఒక డినామినేటర్ 5. 12 5s are 60. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2తో డివైడ్ చేసి ఇట్ విల్ బి 5:20:30:12. లేదు సార్ మాకు కొంచెం క్లారిటీగా కావాలి, స్టెప్ వైజ్ వేయండి, మేము మళ్ళీ చెక్ చేసుకుంటామని మీకు కనుక అనిపిస్తే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఏ అవసరం లేదు, ఏ రాయను. ఫస్ట్ 1 is 10, లాస్ట్ 1 is 24. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ దాట్. సో ఈ మిగిలినవి రాస్తాను. ఇదేంటి అంటే సెకండ్ స్టెప్ కాబట్టి ఓన్లీ ఫస్ట్ డినామినేటర్ 4 ఇంటూ రిమైనింగ్ న్యూమరేటర్స్ 2 into 5. కనబడుతుంది అనుకుంటున్నా అందరికీ, 2 into 5. నెక్స్ట్ థర్డ్ స్టెప్ కాబట్టి 2 డినామినేటర్స్ ఏముంటాయండి, 4 into 3, రిమైనింగ్ న్యూమరేటర్ 5. మీకు డౌట్ వస్తే నేను ప్రీవియస్ పేజ్లో ఆ ఫార్ములాస్ రాసిన కదా, ఇప్పుడు చెక్ చేయి. 4 into 5 2s are 10 అంటే 40. ఇదిగో ఇక్కడ 40 వచ్చింది. 4 3s are 12, 12 5s are 60. ఇదిగో 60 వచ్చింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. సో ఓన్లీ లాస్ట్ 2 క్వశ్చన్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 3 ఉన్నాయి, బట్ ఫటాఫట్ చేసేద్దాం. మిగిలిన మీకు హోంవర్క్ ఇస్తాను నేను. దిస్ ప్లీజ్, ఇది ఒకటి ఇవ్వండి. తర్వాత ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంది, కొంచెం కూడా వచ్చే క్వశ్చన్ ఉంది, అదొకటి నేను సాల్వ్ చేస్తాను. దెన్ విల్ వైండ్ అప్ ద సెషన్ ఫర్ టుడే. ప్రాక్టీస్ చేయండి నీట్గా. A:B 5:3. అయితే మీరు ఒకవేళ ఇది లెంత్ వచ్చినప్పుడు చిన్న హింట్ ఏంటంటే కొంచెం స్పేస్ ఇచ్చి రాసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేషన్స్ పడతాయి. 2:7, C:D 1:3. అనూష గారు ఆన్సర్ ఇచ్చారు, స్నేహ ఆన్సర్డ్ ఇట్. ఓకే వంశీ, బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, నో ఇష్యూ. సో ఫస్ట్ కావాలంటే ఫస్ట్ అన్ని మల్టిప్లై చేయాలి. 5 into 2 into 1 10. B వదిలే, A B, C వదిలే, D. లాస్ట్ కావాలంటే లాస్ట్ అన్ని మల్టిప్లై చేయి. 3 7s are 21, 21 3s are 63. ఇక్కడ మీకు ఆప్షన్స్ లేవు. ఆప్షన్స్ ఉంటే మీకు చాలా క్వశ్చన్స్లో సగం కంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ పార్ట్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ 1 is 10, లాస్ట్ 1 is 63. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ ఇచ్చే పరిస్థితి ఏంటి, 10 63లో ఉండొచ్చు, లేదా వీటి యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా కామన్ నెంబర్తో డివైడ్ చేసే రిజల్ట్ కూడా ఉండవచ్చు. బట్ 10 63 ఫర్దర్ డివైడ్ అవుతుందా? నో. 10 and 63 ఈజ్ నాట్ డివిజబుల్ విత్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. అంటే ఖచ్చితంగా 10 ఇట్లానే ఉండాలి, 63 ఇట్లానే ఉండాలి. సమ్ టైమ్స్ ఏం చేస్తాడంటే వాడు ఈ 2 నంబర్స్తోని, ఇది ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి, ఈ 2 నంబర్స్ని ఈ రేషియో మొత్తాన్ని 2తో డివైడ్ చేస్తాడు. అప్పుడు ఫస్ట్ వాల్యూ 5 అయిపోతుంది, సెకండ్ వాల్యూ ఉన్న దాంట్లో హాఫ్ అయిపోతుంది, థర్డ్ వన్ ఉన్న దాంట్లో హాఫ్ అయిపోతుంది, ఫోర్త్ వన్ 63/2 అవుతుంది. ఈ విధంగా కూడా ఇవ్వవచ్చు, ఇది కూడా కరెక్టే. కొన్నిసార్లు వాడికి స్టూడెంట్స్ని ఎట్లా ఎలిమినేట్ చేయాలో అర్థం కాకపోతే వాడికి ఉన్న తెలివి అంతా వాడతాడు, కంప్లీట్ టాలెంట్ వాడేసి నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికే మ్యాక్సిమం ప్రియారిటీ ఇస్తాడు వాడు. అది మీరు చూసుకోవాలి. బట్ ఇది హింట్ కోసం పోతే చెప్తున్నాను నేను. లేదు సార్ జనరల్ మెథడ్ అయితే ఫస్ట్ కానిచ్చేద్దామని మీరు అంటారు, నాకు తెలుసు. సో అందుకని కానిచ్చేద్దాం. ఇది బి అంటే ఏందండి, సెకండ్ స్టెప్ అంటే ఫస్ట్ డినామినేటర్ రిమైనింగ్ న్యూమరేటర్స్. ఎస్ఆర్ను చూడండి, ఇక్కడ నేను మీకు హైలైటర్ ఇస్తున్నా. ఫస్ట్ డినామినేటర్ రిమైనింగ్ న్యూమరేటర్స్ ఏమున్నాయి, 2 into 1. Therefore 3 into 2 into, అర్థమవుతుందా? ఫస్ట్ డినామినేటర్ రిమైనింగ్ న్యూమరేటర్స్
3 ఇంటూ 2 ఇంటూ 1, సో అది మొత్తం ఏమైందండి మనకి 6 అవుతుంది. ఇట్లా డైరెక్ట్గా తీసుకోవడానికి మీరు అలవాటు పడాలి, అప్పుడు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. కానీ అంత క్లారిటీ ఉంటేనే తీసుకోవడం వీలవుతుంది. థర్డ్ స్టెప్ అంటే ఎన్ని డినామినేటర్స్ ఉంటాయి? 2 డినామినేటర్. సెకండ్ స్టెప్ 1 డినామినేటర్. ఫస్ట్ స్టెప్ 0 డినామినేటర్. ఫోర్త్ స్టెప్ 3 డినామినేటర్. ఇదంతా మన బుర్రలో ఉండాలి, ప్రతిసారి రాసుకుంటూ పోవద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. థర్డ్ స్టెప్ 2 డినామినేటర్స్. ఇదే పర్మిషన్ కొంచెం హైలైట్ చేస్తుందని. 2 డినామినేటర్స్ అంటే ఇగో ఇవి 2 అండి. అండ్ రిమైనింగ్ న్యూమరేటర్ అంటే ఎంత? ఓన్లీ 1. చూడండి ఒకసారి, 3 ఇంటూ 7 ఇంటూ 1. ఫస్ట్ 2 డినామినేటర్స్, రిమైనింగ్ న్యూమరేటర్. అంతేనా కదా? ఫస్ట్ 2 డినామినేటర్స్, రిమైనింగ్ న్యూమరేటర్. సో 3 ఇంటూ 7 ఇంటూ 1 ఎంత అవుతుందండి? 21. సో ఆన్సర్ ఈజ్ 10:6:21:63. వెరీ గుడ్. మెజారిటీ ఆఫ్ యూ ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్లీ. ఇది కూడా ఏబిసిడీనే. సో ఇది మీకు డాక్యుమెంట్ ఇస్తాను ఎట్లా కాబట్టి హోంవర్క్, దట్ ఈస్ 11th one, 12th one, 13th one. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఆఫ్ ది క్లాస్. సో 12 అయితే ఖచ్చితంగా చేయవలసిన అవసరం మనకు ఉన్నది. 12 ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్నీ చేసి వదిలేస్తే మీరు పప్పులో కాలేసినట్టు అయిపోతే ఎగ్జామ్ లేదు ఇచ్చేస్తాను. కొంచెం నీట్గా రాస్తాను. A/B is 1/2:3/8. B/C is 1/3:5/9. C/D is 5/6:3/4. What is A/B/C/D? 1/2:3/8, 1/3:5/9, 5/6:3/4. వాట్ ఈజ్ ABCD అడుగుతున్నాడు. ప్రాబ్లం ఏం కాదు ఇది, కానీ మనకు రేషియోస్ సింపుల్గా లేవు. వాట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీ ఆఫ్ రేషియో? యూ క్యాన్ మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ది గివెన్ రేషియో విత్ ఎనీ కామన్ నంబర్, దాన్ దెర్ విల్ బీ నో చేంజ్ ఇన్ ద రిజల్ట్. సో ఇక్కడ 2 పోవాలి, 8 పోవాలి. దేంతో మల్టిప్లై చేస్తా? ఇంటూ 8. డినామినేటర్ పోతాయా లేదా చూడు. హాఫ్ ఆఫ్ 8 4, ఎందుకంటే 8 న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలి, 8 డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తుంది. హాఫ్ ఆఫ్ 8 ఈజ్ 4. 8 విల్ గెట్ క్యాన్సల్ 3. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాను? దేంతో మల్టిప్లై చేయొచ్చు? ఇంటూ 9. ఎందుకు? 9 విల్ గెట్ క్యాన్సల్. 9ని 3 కూడా డివైడ్ చేస్తుంది. 1/3 ఇంటూ 9 it will be 3. 5/9 into 9 it will be 5. మరి దీని దేంతో మల్టిప్లై చేస్తే బాగుంటుంది? 6 4 12తో చేయాల్సి ఉంటుంది. సో 5/6 into 12 అంటే 2 times 10. 4 will go for 3 times 3 3s are 9. అర్థమవుతుందా? కొంచెం గ్యాప్ క్లారిటీ కోసం తీసుకుంటున్నాను. సో వాడు రేషియోస్ ఇక్కడ ప్రాపర్గా ఇవ్వలేదు, మనం దాన్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాం అంతే, మనమేం కష్టపడలేదు అక్కడ. కంటిన్యూటీ ఉందా? B ఎండింగ్ B స్టార్టింగ్, C ఎండింగ్ C స్టార్టింగ్, నో ప్రాబ్లం. దెన్ వాట్ ఈజ్ A/B/C/D? సో గుర్తుపెట్టుకో, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. నీకు అట్లా కన్ఫ్యూజ్ అయితే రోమన్ నెంబర్ ఇచ్చుకో, కొంచెం ఈజీ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఫస్ట్ కావాలంటే ఫస్ట్ ఆల్ న్యూమరేటర్స్. 4 3s are 12, 12 10s are 120. సెకండ్ వదిలేయి, థర్డ్ వదిలేయి, ఎందుకంటే ఆప్షన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. లాస్ట్ వన్ ఆల్ ద డినామినేటర్స్. 3 5s are 15, 15 9s are 135. 15 9s are 135 అంటే ఆన్సర్లో ఈడ 120 ఉంటే ఈడ 135 ఉండాలి. లేదా 15తో డివైడ్ అయితే, ఫర్ సపోజ్ పాసిబిలిటీస్ ఇస్తున్నా, 2 కూడా 15తో డివైడ్ అవుతాయి కదా. సో 15 8s are 15 9s are ఉండొచ్చు. లేదా 5తో డివైడ్ అవుతాయి కదా, 5తో డివైడ్ అయినందుకు ఇక్కడ 24 ఉంటే ఇక్కడ 27 ఉండొచ్చు. ఇది మనకు కొంచెం క్యాలిక్యులేషన్స్ పైన ముందే గ్రిప్ ఉంటే యూ క్యాన్ అవాయిడ్ దిస్ క్యాలిక్యులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి క్యాలిక్యులేషన్ చేయడం అనేది యూ కెన్ యాక్చువల్లీ అవాయిడ్ ఇట్. సరే, ఇది ఎన్నో స్టెప్? రెండో స్టెప్. అంటే ఎన్ని డినామినేటర్స్? ఒకటే డినామినేటర్స్. ఇదిగో చూడు, ఫస్ట్ డినామినేటర్
రిమైనింగ్ న్యూమరేటర్స్ ఇదిగో నేను మార్కర్ వేస్తున్నా చూడు మళ్ళీ రిమైనింగ్ న్యూమరేటర్స్ ఇవే కదా. సో ఫస్ట్ డినామినేటర్ రిమైనింగ్ న్యూమరేటర్ 3 3s are 9, 9 10s are 90. నెక్స్ట్ ఇది ఎన్నో స్టెప్, థర్డ్ స్టెప్. అంటే 2 డినామినేటర్స్ ఉండాలి. 2 డినామినేటర్స్ ఇదిగో 2 డినామినేటర్స్ 3 5s are 15, రిమైనింగ్ న్యూమరేటర్ 10. సో ఎంత అవుతుందండి 15 10s are 150. ఓకే, నా ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. అన్నీ కూడా 15తో క్యాన్సిల్ అయితే కాబట్టి 15 8s are 15 6s are 15 10s are 15 9s are 8:6:10:9. వెరీ గుడ్. వంశీకృష్ణ ఆన్సర్ కరెక్ట్, అనూష కరెక్ట్, స్నేహ కరెక్ట్, నవీన్ కరెక్ట్. వెరీ గుడ్, దాట్స్ ఇట్. ఇది 12th వన్ అండి. 13th వన్ 5 ఉన్నాయి, ABCDE. దాట్స్ ఇట్. ఈరోజు ఇది మనకి లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఇది ఒక్కటి చేసేసుకొని వెళ్ళిపోదాం మనం. క్లియర్? చూడండి ఇక్కడ మీరు ఇంతసేపు ఉన్నందుకు మీకు మంచి మెథడ్ చెప్తా. ఇప్పుడు ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చూసుకో జాగ్రత్త. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంటిన్యూటీలు ఉందా లేదా. బీతో ఎండ్ అవుతుంది, బీతో స్టార్ట్ అవుతుంది. సితో ఎండ్, సి స్టార్ట్. డితో ఎండ్, డి స్టార్ట్. వేస్ ఇట్ ఈస్ కంటిన్యూటీ. మరి ఏమడిగాడు, ABCDE. ఏ అంటే ఫస్ట్దే కదా. సో సింప్లీ ఇగో ఏ వాల్యూవే తీసుకుంటాను నేను. ఏంటి ఏ వాల్యూ, N1 N2 N3 N4. దట్ మీన్స్ మల్టిప్లై ఆల్ ద న్యూమరేటర్స్. ఇదిగో ఏ వాల్యూ కోసం ఏమేమి చేయాలి నేను, ఏ వాల్యూ కోసం మల్టిప్లై ఆల్ ద న్యూమరేటర్స్. న్యూమరేటర్స్ ఏమేమి ఉన్నాయి, ఇదిగో 4 2 1 2. సార్ సో 4 2s are 8, 8 1s are 8, 8 2s are 16. అర్థమవుతుందా. సో నాకు ఆన్సరు ఫస్ట్ది మళ్ళీ చెక్ చేసుకో. 4 2s are 8, 8 2s are 16. నెక్స్ట్ ఏముందండి, ఈ. అది ఎన్నో స్టెప్ వదిలే, ఇక్కడ అవసరం లేదు మనకి స్టెప్. ఇదేంటి, అన్ని డినామినేటర్స్ D1 D2 D3 D4. అర్థమవుతుంది కదా. సో ఏమేమి ఉన్నాయండి ఒకసారి చూద్దామా. దట్ మీన్స్ 3 5 7 1. మల్టిప్లై చేసుకో. 3 5s are 15, 15 7s are 105. ఎసార్ను ఇక్కడ ఆప్షన్ ఏం మార్చలేదు కదా. ఫోర్ 4:3 ABBC CDDE. ఇది క్వశ్చన్ కొంచెం మిస్టేక్ అయ్యి ఉన్నట్టుంది. ABBCCDDE 4 2 8 2 16 3 5 15 15 7 105. ఓకే, ఐల్ జస్ట్ అప్డేట్ ఇట్. సో దీన్ని ఒకసారి క్వశ్చన్ మేబీ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. వీలైతే నేను దీనికి సపరేట్ క్వశ్చన్ ఇవ్వడానికి చూస్తా. బట్ మనమైతే ఆన్సర్ రాసుకుందాం. మేబీ వేరే దాని ఆప్షన్స్ కూడా అయ్యి ఉండవచ్చు, ఐఎమ్ నాట్ షూర్. బట్ మనం చేసి అయితే కరెక్టే. మన మెథడ్లో మనం చేసేసి నేనేమైనా అప్డేట్ ఉంటే మీకు ఇస్తాను. దెన్ వాట్ ఈస్ బి. బి ఏంది, డినామినేటర్ 1 ఆల్ న్యూమరేటర్స్. డినామినేటర్ 1 ఏముందండి, ఫస్ట్ డినామినేటర్ ఇస్ 3, ఆల్ న్యూమరేటర్స్ 2 into 1 into 2. అది ఆప్షన్స్ ప్రాపర్గా ఉంటే యాక్చువల్ ఆన్సర్ డైరెక్ట్ అయిపోతుండే. సో 3 4s are 12 అండి మనకి. నెక్స్ట్ సి, థర్డ్ కదా, అంటే 2 డినామినేటర్స్ D1 D2, రిమైనింగ్ ఆల్ న్యూమరేటర్స్ D1 D2. D1 అంటే 3, D2 అంటే 5, 3 into 5. అండ్ రిమైనింగ్ ఆల్ న్యూమరేటర్స్. ఇవి రెండు అయిపోయాయి కాబట్టి మిగతా రెండు చూసుకోవాలి. న్యూమరేటర్ 1 into 2 15 2s are 30. ఓకే, దీన్ని కొంచెం కిందకి తీసుకుందాం. నెక్స్ట్ ABCD, ఇది 4th స్టెప్ కదా. D1 D2 D3, రిమైనింగ్ ఏమైనా ఉంటుంది న్యూమరేటర్స్. D1 అంటే ఎంత, 3, D2 5, D3 7, రిమైనింగ్ న్యూమరేటర్ అండి 2. ఇది కొంచెం కేర్ఫుల్ ఉండాలి.
Therefore 5 3s are 15, 15 7s are 105, 105 2s are 210. Therefore ఇప్పుడు దీని నుంచి నేను మన ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే 16:12:30:210:105. దిస్ షుడ్ బి అవర్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ మనకి తప్పియబడ్డాయి. సో ఆప్షన్స్ ఇస్తే మనము ఫస్ట్లో 16, లాస్ట్లో 105 ఉన్న ఆప్షన్ ఏది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా బిఫోర్ వైండింగ్ అప్ ది సెషన్. అనుకున్నట్టుగా 2 గంటల్లో అయిపోయింది మనం ఈ కాన్సెప్ట్. ఇంకా నెక్స్ట్ క్లాస్ రేపు ఉంటుంది. టైం నేను మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ వరకు అప్డేట్ చేస్తాను మీకు. మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రేపు కూడా సేమ్ 3 to 5 అనుకుంటున్నాను. మీరు కొంచెం కమెంట్ చేయండి టైం గురించి. ఆర్ మన టెలిగ్రామ్ ఛానల్, దాంట్లో టెలిగ్రామ్ ఛానల్ మళ్ళొకసారి ఇక్కడ రాస్తాను. వెరీ గుడ్ డెమ్ 15, థ్యాంక్ యూ, నో డౌట్స్, వెరీ హ్యాపీ. టైమింగ్ 3 to 5 అనుకుంటున్నాను. మన టెలిగ్రామ్ గ్రూపు యాడ్ అవ్వకపోతే యాడ్ అవ్వండి. మళ్ళీ ఒకసారి నేను రాస్తున్నాను. అవర్ టెలిగ్రామ్ గ్రూప్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. దీంట్లో మీకు సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేశాను. మ్యాథ్స్ సపరేట్ పెడతాం, దానికి సపరేట్ పెడతాం. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే డైరెక్ట్గా నా మొబైల్ నెంబర్ ఈ డాక్యుమెంట్లో కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు చూస్తే దిస్ ఈజ్ మై నంబర్ 9441433287. బట్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్. ఓకే, సో థ్యాంక్ యూ, చాలా టైం ఇచ్చారు. మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తుంటాను నేను. టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వండి, అప్డేట్స్ ఇస్తుంటాను. ప్రతిదీ చిన్న చిన్న వీడియోస్, ఇంపార్టెంట్ షార్ట్స్ రూపంలో ఇస్తాను. కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. అండ్ ఈ కరెంట్ అఫైర్స్, జిఎస్ అండ్ ఇంగ్లీష్ గురించి లుకింగ్ ఫర్ ద పర్సన్. సో ఒకసారి మనం పర్ఫెక్ట్ అనుకుంటే విల్ స్టార్ట్ దట్ సబ్జెక్ట్స్ ఆల్సో. సో అది ఖచ్చితంగా ఇస్తాము. బట్ మీ జెన్యున్ ఫీడ్బ్యాక్స్ మాకు ఇస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, మోస్ట్ ప్రాబబ్లీ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.